వై షుడ్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మనకు లాభము కలుగుతుందా, నష్టం కలుగుతుందా? దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయటం లాభముగా ఉన్నను, అది సమయం ఎరిగి చదవాలా, ఏ సమయమైందైనా ధ్యానం చేయవచ్చా? ఒక క్రమశిక్షణ కలిగి ధ్యానం చేయాలా, లేదా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా ధ్యానం చేసుకోవచ్చా? మామూలుగా చిన్నపిల్లల్లో, క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వారిలో దేవుని వాక్యం తప్పక ధ్యానించాలి అని దైవజనులు చెప్తున్న వాటిని బట్టి మరింత భక్తి జీవితాన్ని కొనసాగించడానికి ఆసక్తి కలిగిన వారు తరచుగా వేసే ప్రశ్నలు లేదా వాళ్ళలో కలిగే కొన్ని ఆలోచనలు. సో నిన్న మొన్న రాత్రిపూట మనం ధ్యానం చేసుకున్న అంశాలను మనం మరొకసారి ఆలోచన చేస్తూ అసలు ప్రధాన భాగం, అసలు ఏం లాభము ఏమి నష్టము, ఎంత లాభము ఎంత నష్టము అనే కొలతల వరకు పోకుండా ఎన్నెన్ని లాభాలు ఉంటాయి, అన్ని లాభాలేనా అని మాత్రమే కాకుండా అసలు ఎందుకు దేవుని యొక్క వాక్యం ధ్యానించాలనే దానికి నిన్న మొన్న వాక్యాలను బట్టి, అందులో నేను చెప్పిన మాటను బట్టి మీరు జ్ఞాపకం చేసుకొని చెప్పండి. వై షుడ్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిలిజెంట్లీ? వై షుడ్ వి మెడిటేట్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సో డిలిజెంట్లీ? వై? ఎందుకు అంటే చట్టాలను మీరైనా చెప్పగలిగి ఉండాలి, చెప్పాల్సిందే, చట్టాలను చెప్పాల్సిందే. దేవుడు చదవమన్నాడు కనుక, అంతే. దేవుడు చదవమన్నాడు కనుక మళ్ళీ దాంట్లో షరతులు కానీ లేదా కొన్ని పరిమితులు కానీ కొన్ని వెసులుబాట్లు కానీ ఏముండవు. దేవుని పిల్లలు దేవునిని ఎవరైతే తండ్రిగా చేసుకోవాలని ఆశపడ్డారో, దేవుని చేత ఎవరైతే పిల్లలుగా అంగీకరించబడ్డారో, ఆ దేవుడు ఏమై ఉన్నాడో ఆ తొలి అడుగులలో కాస్త తెలుసుకున్నవారు ఆ దేవుని యొక్క గుణశీల స్వభావములను మరింతగా తెలుసుకొనుట కొరకు తప్పక వాక్యం చదవాలి. ఆయన దేవుడు గనక, ఆయన చదవమన్నాడు గనక, ఆయన పిల్లలం గనక చదవాల్సిందే. అర్థం కాకపోయినా చదవాల్సిందే. అందులో సందేహం లేదు. అప్పుడప్పుడు చదవచ్చా? ప్రతిరోజు చదవాల్సిందే. చదివితే ఏమవుతుంది అంటే, శరీరానికి ఎలాగ రొట్టె ఆహారం అవుతుందో అంతరంగ పురుషునికి రొట్టె దేవుని వాక్యం. ఆత్మ, అంతరంగ పురుషుడు అంటే ఒక శరీరం కాదు, అది ఆత్మ. ఆత్మకు ఆహారం వాక్యం, శరీరానికి ఆహారం రొట్టె, పాలు. శరీరానికి ఆరోగ్యం తేనె, ఆత్మకు ఆరోగ్యం, ఆహ్లాదకరం రుచి దేవుని వాక్యం. స్తోత్రం కలుగునుగాక. తేనె నాలుకకు రుచి ఆరోగ్యం ఎలాగో, ఆత్మకు కూడా దేవుని వాక్యం రుచి ఆరోగ్యం కూడా. ఎవరైతే దేవుని యొక్క వాక్యం చదవరో వారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు లెక్క. ఎవరైతే వాక్యాన్ని చదవరో వారు దేవుడు తమకు ఇవ్వబోతున్న జ్ఞానాన్ని కాలదన్నుతున్నట్టే లెక్క. ఎవరైతే వాక్యాన్ని చదవరో, ధ్యానం చేయరో వారు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్నట్లే లెక్క. నీకేం అధికారం ఉంది? ఆజ్ఞాపించి శాసించే ఆ స్థాయి నీకు ఎక్కడుంది అని దేవునితో మనము నోటుతో అనకపోయినా, లేదా పిడికిళ్ళు బిగించి మన ముఖ కవళ ద్వారా వ్యక్తం చేయకపోయినా, చదవాలి, తప్పక చదవాలి, చదవాల్సిందే.
మీకు ఆహారం ఎంత అవసరమో లేఖనం కూడా రోజు అవసరం అని తండ్రి మాటనే తన మాటగా చెప్పిన యేసు ఆజ్ఞ లాంటి ఆదేశము లాంటి ఆ మాటను ఎప్పుడైనా అస్తమునా ఇప్పుడు కూడానా ప్రతిరోజునా ఒక్కరోజు కూడా తప్పిపోకూడదా? అలాంటి సమయంలో కూడా తప్పిపోకూడదా? అప్పుడు కూడా అంటూ ఏవో కొన్ని ప్రత్యేకమైన రోజులు సందర్భాలు ఉంటాయి. అన్నిటికీ కూడా అవును 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 అని నేనే కాదు పరిశుద్ధాత్ముడే సమాధానం చెప్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దేవునిని తిరస్కరించేవాడు ఏదో పెద్ద గొప్ప పాపం ఏదో చేయాల్సిన పని లేదు. ఆయన ధ్యానించమన్న వాక్యాన్ని ధ్యానించకపోవటమే. ఎందుకు ధ్యానించాలి అని అనకపోయినా అలాంటి నిర్లక్ష్యాన్ని వాక్యం చదువుట యందు కనపరచటమే దేవుణ్ణి నీ మాట నాకు లెక్కేంటి. ఇలాంటి మాటలు ఈ రాత్రి మీతో చెప్తుంటే మీకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. అమ్మో, వాక్యం చదవకపోతే అలాగా, అంతే కదా మరి. వాక్యం చదవకపోతే దేవుడు నాకు ఇవ్వాలనుకున్న జ్ఞానాన్ని నేను కాలదనుకున్నట్టేనా, అంతే కదా మరి. ఒకవేళ వాక్యం చదవకపోతే నాకు కావలసిన ఆరోగ్యం, నాకు కావలసిన ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఆగిపోతుంది, అంతే కదా మరి. నేను దేవుళ్ళో ఎదగాలి, వాక్యం చదవకపోతే ఎలాగా? నాకు జ్ఞానం కావాలి, వాక్యం చదవకపోతే ఎలాగా? నిర్ణయాలు తీసుకోవటంలో నేను చాలాసార్లు తప్పులు చేస్తున్నాను. ఎప్పుడు కూడా నిర్ణయాలు మంచిగా తీసుకోవాలంటే, పాజిటివ్గా తీసుకోవాలంటే ఎలాగా అని ఆశపడుతూ వాక్యం చదవకపోతే ఎలాగా? వాక్యం చదివితేనే మన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. వాక్యం చదివితేనే మనకు పరసంబంధమైన జ్ఞానమే కాకుండా ఇహలోక సంబంధమైన జ్ఞానం కూడా దేవుడిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. సో మొదటి రోజు నుంచి మనం ఇదే చెప్పుకుంటున్నాం. మీరైనా నేనైనా దైవదాసులుగా సేవకులుగా కొంతమంది సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు చదివేస్తారు. కొంతమంది ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పూర్తి చేస్తారు సిస్టమేటిక్గా. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ 20 సార్లు చదివిన అనుభవం ఉండొచ్చు. ఆ 21వ కూడా ఆ వ్యక్తిలో 20 సార్లు చదివాను కదా, ఈసారి చదవకపోయినా పర్వాలేదులే అనుకునే స్థాయి రావచ్చు. అది నిజమే కదా, మరి ఎన్నిసార్లు చదువుతాం, 20 సార్లు చదివేసాం కదా అనే ఆలోచన ఎవరికైనా రావచ్చు. నేనంటాను, నేను కాదు, వాక్యమే అంటుంది. నువ్వు నెలకొకసారి బైబిల్ చదివేయి, 6 నెలలకు ఒకసారి బైబిల్ చదివేయగలగవు, 3 నెలలు ఒక్కొక్కసారి బైబిల్ పూర్తి చేస్తున్నావు, అలాగూ సంవత్సరం 4 సార్లు పూర్తి చేస్తున్నావు, అలా 10 సంవత్సరాల నుంచి 40 సార్లు పూర్తి చేస్తున్నావు. అందరూ 12 సార్లే, మరి కొంతమంది 2 సార్లు 24. అబ్బో, నువ్వు 4 సార్లు 40 సార్లు పూర్తి చేస్తున్నావు 10 సంవత్సరాలకే అని దేవుడు చదవక్కర్లొద్దులే, నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు చదవక్కర్లొద్దులే, 40 సార్లు చదివావు కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి అప్పుడప్పుడు చదువులే, ఎప్పుడైనా చదవాలనిపిస్తే చదువులే అన్ను ఆసక్తితో 40 సార్లు చదివినా, నిదానంగా 4 సార్లు చదివినా జీవితాంతం వరకు ఈ దీపం మన కళ్ళ ముందు ఉండాల్సిందే. జీవితాంతకాలం వరకు ఈ దీపం మన అంతరాత్మ ముందు ఉండాల్సిందే. ఈ దీపమే మనలను వెలుగిస్తూ ఉండాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పరిమితులు లేవు, అపరిమితంగా చదవచ్చు వాక్యం. ధ్యానం అయితే అపరిమితంగా చేయలేం, నడవదు ముందుకి వాక్యం, అక్కడే ఆగిపోతాం. మరలా చదివి దేవుడు మాట్లాడుతుంటారు, మళ్ళా చదివి ఇంకో కోణం నుంచి మాట్లాడుతుంటారు, మళ్ళా చదివి ఇంకో కోణం నుంచి మాట్లాడుతుంటారు, మళ్ళా చదివి క్రొత్త ఉపమానం ఏదో దేవుడు చెప్తుంటారు, మళ్ళా చదివి. ధ్యానం చేయటం అంటే ఒకసారి 4 వచనాల దగ్గరే రోజంతా తిరుగుతాం. 10 కాగితాలు నింపేసుకోవచ్చు నోట్స్, అంతలా దేవుడు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడతారంటే ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా వచ్చేస్తాయి, లోపల నుంచి వచ్చేస్తూ ఉంటాయి. మనం రాసుకోవడం చాలా వేగంగా రాసుకోవాలి. యాజ్ ఇఫ్ సంబడీస్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్, డిక్లేరింగ్ థింగ్స్ అండ్ వీఆర్ ఫ్రాంక్టికలీ ట్రయింగ్ టు కోప్ అప్ విత్ దట్ స్పీడ్, రైటింగ్ ద నోట్స్ వితౌట్ మిస్సింగ్ 1 పాయింట్ అన్నట్టుగా ఆలోచనలు ఎంత వేగంగా వచ్చేస్తాయో. ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే ఏదైనా కంప్యూటరు నా బ్రెయిన్కి ఇలా క్లిప్లా పెట్టుకుంటే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే అక్కడ టైపింగ్ అయిపోవాలి కంప్యూటర్లో. అలా ఉంటే ఎంత బాగుంటుందో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ కూడా కాకతాళీయంగా చిన్న
కథ మాదిరిగా ఏదో ఎదురెదురుగా కూర్చుని డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకున్నట్టుగా మాట్లాడేసుకుంటున్నాను. కానీ ఇది సీరియస్ మ్యాటర్. 30 సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇక్కడే తప్పుతుంటారు. తప్పని తెలియదు, అదంత పెద్ద పట్టించుకోవాల్సిన అంశమే కాదనుకుంటారు. అదేం పెద్ద తప్పు కాదనుకుంటారు. అది ఎంత తప్పు కాదో, అది ఎంత ఘోరనేరమో, అది ఎంత ఘోరనేరం కాదో అవన్నీ అలా పక్క పెడితే ఇప్పుడు నేను పలికిన మాటలన్నిటిని బట్టి చూస్తే అమ్మో అంత లోతైన ఆలోచన ఉందా, స్తోత్రం కలుగునుగాక. సో ఇలాగ అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు. కానీ రక్షణ పొందినవారు, రక్షణ పొందాలనుకుంటున్న వారు ఈ రాత్రి ప్రభు చెప్పే మాట, ప్రతిరోజు వాక్యం చదవాలి. ఒక వచనం చదువుతావా నీ ఇష్టం, ఒక అధ్యాయం చదువుతావా నీ ఇష్టం, ఒక పేజీ చదువుతావా నీ ఇష్టం, 10 వచనాలు చదువుతావా నీ ఇష్టం, ఈరోజు 10 చదివి రేపు 5 చదువుతావా నీ ఇష్టం. దేవుని ముందుకి వాక్యం చదవటానికి రావాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ ఉద్దేశంతో మనము వాక్యం చదవటానికి సిద్ధపడుతున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత మన వాక్యం చదివే తీరు ఏ రీతిగా ఉంటుందో ఏమో కానీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు కలగజేసే నూతన అనుభవాలను పొందుకొనుట కొరకు ఖచ్చితంగా ఈ 15-16 రోజులు కూడా చాలా శ్రద్ధగా వాక్యాన్ని క్రమశిక్షణ కలిగి ధ్యానం చేయాల్సింది లేదా చదవాల్సింది. ఉదాహరణకి సమయాన్ని రోజును 4 భాగాలకు విభజించగలిగితే 6 గంటల చొప్పున అని అలను. కానీ ఒకటి, లోకం నిద్ర లేవకముందే మనం నిద్ర లేవాలి, వాక్యం చదవాలి. అందులో ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. స్తుతి ఆరాధన చేయాలి, ఒక కీర్తన పాడుకుని ఆరాధన చేసుకుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న కీర్తన పాడుకొని ముగించుకోవాలి అనుకుంటే అది జస్ట్ ఒక రకమైన అవగాహనతో ఎలా ప్రార్థన చేయాలి అని ప్రభువుని శిష్యులు అడిగితే ఎలా చెప్పారో అలా ఉపవాస దినాల్లో ఎలాగ రోజంతా ఎలా సిస్టమేటిక్గా మనం చదవచ్చు. మీరు దయచేసి ఆ టైం టేబుల్ చెప్పగలరా, మేము కాస్త అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటామంటే ఇది ఒక ఉదాహరణ కావచ్చు. ఇలాగ చెయ్యాలని ఇక్కడెక్కడ ఉండకపోవచ్చు, కానీ అక్కడక్కడ దాదాపు అవగాహన కలిగించే, ఆలోచన కలిగజేసే వచనాలు మనకు తప్పక దొరుకుతాయి. దినమునకు 7 మార్లు నేను నిన్ను ధ్యానించి తిని, 6 మార్లు 5 మార్లు ప్రార్థించి తిని అని వచనాలు ఉంటాయి అనుకోండి, అక్కడే మనకి ఆ సిస్టమ్ తెలిసిపోతూ ఉంది. 6 మార్లు అంటే ఉదయం 6ంటికి చేశాడు ధ్యానం, మళ్ళీ 7ంటికి చేశాడు, మళ్ళీ 8ంటికి చేశాడు, మళ్ళీ 9ంటికి చేశాడు, అలాగ 6 గంటలు చేసేసాడా? అలాగ నేను అనుకోను. కానీ రాజు గనక, దావీదు గనక సిస్టమ్ పెట్టుకున్నాడు. తెల్లవారుజామున, ఆ తర్వాత ఉదయకాలమున, ఆ తర్వాత భోజనానికి ముందు, ఆ తర్వాత సాయంకాలం ఆ రెస్టింగ్ టైము, ఆ తర్వాత రాత్రి భోజనం చేసే ముందు, కానీ భోజనం చేసిన తర్వాత విశ్రాంతికి ముందు, మళ్ళీ మధ్యరాత్రి లేచేవాడేమో, ప్రభు లేపేవారేమో అర్ధరాత్రి ఏమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగ నువ్వు సిస్టమ్ పెడితే తెల్లవారుజామున కోడి కూయక ముందే, ఆ తర్వాత ఉదయకాలమున, ఆ తర్వాత మధ్యాహ్న కాలమున, ఆ తర్వాత సాయంకాలమున, ఆ రాత్రి పడుకోబోయే ముందు, కనీసం ఆ సమయాల్లో మనం సిస్టమేటిక్గా వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. సాయంకాలం పనొత్తుడు ఉంటుందా 10 నిమిషాలు, సాయంకాలం ఆ 10 నిమిషాలు కూడా తీరుకుండదా 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. తెల్లవారక ముందే అందరూ పడుకున్న తర్వాత మధ్యాహ్నం తీరిక చేసుకుని టైం పెట్టుకుని అప్పుడు ఖచ్చితంగా సిస్టమేటిక్గా ప్రతిరోజు తప్పిపోకుండా అలా చేయడానికి ప్రయత్నం చేస్తే మన ఆశ వెనుకున్న క్రమశిక్షణను, ఆ క్రమశిక్షణ కలిగి ఉండుటలో కొనసాగే ఆ పట్టుదలను ప్రభు చూసి ప్రత్యేకంగా దీవిస్తాడంటూ సందేహం లేదు. లేదా ప్రత్యేకంగా వాక్యం మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక నూతన బలమైన ఆశ్చర్యకరమైన కార్యం తప్పక జరిగిస్తుందనటంలో నేనైతే సందేహించను. స్తోత్రం కలుగునుగాక. నిన్న రాత్రి చెప్పాను కదా, నిన్న రాత్రి మధ్యాహ్నం చెప్పినట్టున్నా ఈ ప్రయోజనాలు ఉంటాయని ఎంత స్టడీ చేయకపోయినా సరదాగా సంవత్సరానికి ఒకసారి మొదట్లో చదివేవాడిని, అది కూడా కొంచెం మిస్ అయ్యేవాడిని.
ఆ తర్వాత కొంచెం పట్టుదల పట్టి సంవత్సరానికి ఒకసారి ముగించేవాడిని. ఆ తర్వాత 9 నెలలకు ఒకసారిలోకి వచ్చాను. అంటే చేత కాక కాదు, పట్టుదల లేక కాదు, కానీ అంతే అలా. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి, ఇప్పుడు 3 నెలల లైన్లో ఉన్నా. 3 నెలలకు ఒకసారి ముగిస్తా బైబిల్ అంతా కూడా, అన్ని అధ్యాయాలు చదవటం మాత్రమే సుమా. కానీ నిన్న చెప్పినట్టుగా నా ప్రార్థనలో మార్పు వచ్చింది. ప్రార్థనలో నాకు తెలియకుండానే వచనాలు నేను జ్ఞాపకం చేసుకునే ఆ ప్రయాస పడక్కర్లేకుండానే వచ్చేస్తున్నాయి వచనాలు కూడా. ఏ అంశం గురించి ప్రార్థన చేస్తున్నానో అంశానికి సంబంధించిన వచనాలు నేను పలుకుతున్నాను. ఒకవేళ వ్యక్తుల మనస్తత్వం గురించి ప్రార్థన చేస్తుంటే అలాంటి మనస్తత్వం కలిగిన వారి గురించి వ్రాయబడిన వచనాలను ఆటోమేటిక్గా నేను పలుకుతూ యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయినట్టు కాకపోయినా ఆ భావం వచ్చే మాటలు నేను పలికేస్తున్నాను. నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ప్రార్థనలో మార్పు, ప్రార్థనలో ఆ పద్ధతి, ప్రార్థనలో ఆ విధానం చూస్తుంటే ఎందుకు వచ్చి ఉంటుంది, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది నాకు అని అనుకున్నా తర్వాత అవగాహన చేసుకుంటే బహుశా వాక్యాన్ని తరచుగా చదువుతున్నాను, క్రమశిక్షణతో చదువుతున్నాను, ఇలాగ వేగంగా చదువుతున్నాను, పదే పదే చదువుతున్నాను, ఖాళీసే ఎప్పుడు తోస్తే అప్పుడు బైబిల్ తీసి చదువుతున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలని బైబిల్ తీసి చదువుతున్నాను. అంటే ఇంత శ్రేష్టమైన మార్పు కంటికి కనపడకపోయినా లోపల జరిగిపోతూ ఉంది నాకు. కనుక ఈ రాత్రి చెప్తున్నాను, మీరు కూడా ప్రయత్నం చేయండి. రాత్రి కూడా చెప్పాను, మీరు కూడా ప్రయత్నం చేయండి. నా సాక్ష్యం తప్పు కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనీవే, లేఖనం చదువుదాం. 97వ వచనం నుంచి 104 ఒక భాగముగా, అలాగే 105 నుంచి 112 వరకు ఒక భాగముగా. ఈ చదివే ముందు మరొక మాట చెప్తాను. యవ్వనస్తులు ముఖ్యంగా, పెద్దలు కూడా. 119వ కీర్తన బై హార్ట్ బట్టి పట్టండి అని చెప్పను, కానీ ఈ 20 రోజులు, అందులో 5 రోజులు అయిపోయినాయి అనుకుంటాను. మిగిలిన ఉన్న రోజులు వాక్యం మామూలుగా చదవండి, మీ సిస్టమేటిక్గా చదువుకెళ్ళండి. కానీ 119వ కీర్తన రోజు చదవండి. రోజు చదవండి. జ్ఞాపకం చేసుకోవాలని కాదు, కానీ రోజు చదవండి. ఎందుకంటే 119వ కీర్తన అంతా చదువుతుంటే వాక్యం ఎందుకు చదవాలో భక్తుడు చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 119వ కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి చూసి చెప్పండి. 1వ వచనం నుంచి 176, 176 కరెక్ట్గా చెప్పాను నేను, అవునా? 176. ఇందులో మధ్యలో ఒక్కొక్క భాగంగా విడదీశాడు. 8వ వచనం దాకా రాసి అక్కడ పైన ఏమన్నాడు, కొన్ని భాగాలు, ఇంచుమించు ఎన్ని భాగాలంటే 22 భాగాలు. 119వ కీర్తనను 22 భాగాలుగా మరి బైబిల్ తర్జుమా చేసేవాడు రాశారా, హెబ్రీ భాషలో ఉన్న ఒరిజినల్ స్క్రిప్ట్ అలా ఉంది కాబట్టి బైబిల్ తర్జుమా చేసేవాడు కూడా ఆ 8 దగ్గర ఆగి తర్వాత మళ్ళీ అలా మొదలుపెట్టి రాశారా? ఈ భాగాలు ఏంటి? ఈ భాగాలు మనం చదవటానికి సులువుగా ఉండటానికి విడదీశారా? ఈ భాగాల యొక్క ఆ మాటల యొక్క తీరేంటి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? చకచకా చూద్దాం. ఇంకా వచ్చిన చదవకుండా ఈ కథలేంటి బాబు, చూద్దాం. మొదటి మాట చెప్పండి. 1వ వచనానికి ముందున్న మాట 3 అక్షరాలు, ఆలైవ్, అంతేనా? ఆలైవ్. 2వ మాట బేత్. 3వ మాట చూసి చదవండి, ఏం పర్వాలేదు. గిమేల్. తర్వాత దాలేత్, హే, వావ్, జాయిన్, హేత్, తేత్, యోద్, కఫ్, లామేద్, ఇంకా మేమ్, నూన్, సామేహ్, ఐన్, పే, సాదే, కోఫ్, రేష్, షీన్, తౌ. భలే ఉన్నాయి పదాలు కదా. ఒకవేళ మనం భాషలు మాట్లాడే ప్రార్థనలో మధ్యలో ఈ వచ్చినాయి అనుకోండి, అలా 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 అంటే ఇందులో ఉన్నాయన్నమాట అని అనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఇవి ఏమై ఉండొచ్చు? హెబ్రీ భాష మనకు రాదు కదండి అంటే, మీరు చదివే ఉంటారు రెఫరెన్స్ బైబిల్స్ కానీ స్టడీ బైబిల్స్ కానీ చూస్తే ఇవి హెబ్రీ ఆల్ఫాబెట్స్.
ABCD Z దాకా ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్, అని అచ్చులు అంటాం కదా. హెబ్రీ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో A to Z ఎలాగ ఉంటాయో అలా అనమాట. హెబ్రీ భాషకు ఆల్ఫాబెట్ ABC అన్నట్టు అనమాట. హెబ్రీ భాష నేర్చుకోవాలంటే ఇవి నేర్చుకోవాలి, ఇవే ప్రారంభం కావాలి. స్తోత్రం కలుగును గాక. ఎనివే, చిన్న ఆలోచన మీకు చెప్పాను. చాలాసార్లు ఇదేంటో అని నాకు తెలియలేదు, ఆ భాగాలు ఎందుకో తెలియలేదు. ABCD అన్నట్టుగా ఎందుకు ఆల్ఫాబెట్స్ పెట్టారో అసలు మాట ఏంటో తెలియలేదు. కానీ ఈ మధ్య కాలంలోనే హెబ్రీ భాష నేర్చుకుందాం అని ఒక ఆయన యూట్యూబ్లో చెప్తుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఆ పాఠాలు వెంట మొదలెడితే ఈ ఆల్ఫాబెట్స్ దగ్గర మొదలెట్టాడు. హెబ్రీ భాషలో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయంటే 22 ఆల్ఫాబెట్స్ ఏమేంటంటే ఇవి అని హెబ్రీ భాషలో ఆ చుక్కల కింద రాసి కింద ఇంగ్లీష్లో ఆ మాటలు రాశారు. రాసేటప్పుడు ఇది ఎక్కడో చూశాను అనుకుని 119 కీర్తన దగ్గరకు వస్తే ఇక్కడ కనపడి అన్నీ కూడా. స్తోత్రం కలుగును గాక. ఎనీవే, ఒక ఆలోచన మీ ముందు పెట్టాను, అవి ఏంటో అనుకోకండి. హెబ్రీ భాషలో ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటూ పదాల్లోకి వెళ్ళొచ్చు, వాక్యాల్లోకి వెళ్ళొచ్చు. అలాగే హెబ్రీ భాష నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏ వచ్చిన చెప్పాను? పౌరల్లా కుహు కుహు అంటున్నారు. రైట్. 97 వచ్చి నుంచి చదువుతున్నాను చూడండి. వాక్యం ఎందుకు చదవాలనే దానికి, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, నాకెంతో ఇష్టమైనదిగా ఉన్నది కనుక దానిని అప్పుడప్పుడు తీరుకుంటే చదవాలనుకుంటే లేదుగా. దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో సాగదీస్తాం. దేవుని వాక్యం అంటే అమ్మో నాకు ఎంత ఇష్టమో అంటాం. కానీ బైబిల్ మొదటి పేజీ కూడా దియ్యవంతే. దేవుడు అంటాడు, తెలుస్తానే ఉంది నేనంటే నీకు ఎంత ఇష్టమో, తెలుస్తానే ఉంది నేనంటే నీకు ఎంత భక్తో. వింటున్నారా సంగమా? మీరు నేను అలాంటి మనసు కలిగి ఉంటే, ఈ భక్తుడు అంటున్నాడు, వాక్యమనే అర్థం. ధర్మశాస్త్రం అంటే తోరా దాకా వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఆయన మాటలు, ఆయన పలికించిన మాటలు, ఆయన వ్రాయించిన మాటలు, నీ కోసం నా కోసం, తన గురించి మనం తెలుసుకోవాల్సిన మాటలు ఆయన వ్రాయిస్తే, ఈ భక్తుడు అంటారు, నీ ధర్మశాస్త్రం, నీ మాటలు కలిగిన ఈ గ్రంథం నాకు చాలా ఇష్టమైంది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. దినం అంటే ఎన్ని గంటలు? 24 గంటలు అని అనుకోండి. ఎవరండి బాబు ఈ మహానుభావుడు? ఇంకేం పని పాట లేదా ఈయనకి? హలో, ప్రైజ్ ద లార్డ్. ఇంకేం పని పాట లేదా? వేరుశనక్కాయలు తింటూ బల మీద కూర్చొని చదువుకోవటమైన బైబిలు, ఇంకా భార్య పిల్లలు ఉద్యోగం సద్యోగం ఏమీ లేదా అని మనం అలాగా విక్రింతగా మాట్లాడకూడదు. కానీ అవన్నీ బాధ్యతలు చూసుకుంటూ దినమెల్లా నేను చదువుతున్నాను. అంటే ఎప్పుడు నీ మాట నా జేబులో, నా చేతిలో, నా కంటి ముందు ఉంటూనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఇలా చదువుతుంటే మనకెంత రోషం రావాలో. ధర్మశాస్త్ర కాలంలో దేవుని కృప అప్పుడప్పుడు కుమ్మరించబడే కాలంలో అందరి మీద ఆత్మ ఉండేవారు కాదు. ప్రవక్తల మీద, రాజుల మీద, యాజకుల మీద దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఎవరినైతే ముద్రించుకుంటాడో వారి మీద మాత్రమే ఆత్మ వచ్చేవారు. వారి మీదకి ఆత్మ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఆత్మవశ్యంలోకి వచ్చేసేవారు, మళ్ళా ఆత్మవశ్యంలోకి వెళ్ళిపోయేవారు. కానీ వాక్యం ద్వారా నడిపించబడేవారు, ధర్మశాస్త్రం ద్వారా. ఆ కాలంలోనే ఈ భక్తుడు దావీదు అనుకుందాం కాసేపు, దినమెల్లా ధ్యానిస్తున్నాను అని రోషము గల దేవుడు, కాస్త తేడా వస్తే బలి, ఇంకాస్త తేడా వస్తే ఎవరు నువ్వు అని ఇలాంటి స్థితిలో ఉన్న ఆ కాలంలో దినమెల్లా కూడా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము మరింత కృపాకాలంలో ఉన్నాం. వాళ్ళైతే దేవుని సింహాసనం వద్ద చేరటానికి, దేవుని యొక్క సింహాసనం సమీపించటానికి, అసలు దేవుని సింహాసనం ఎక్కడుంటుంది అని అతి పరిశుద్ధ స్థలం తీసి చూడటానికి కూడా వీళ్ళకి అధికారం లేదు. అవునంటారు కాదంటారు? ఎవరికి అధికారం ఉంది? ప్రధాన యాజకుడు. యాజకునికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో తెర తీసుకొని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళే యోగ్యత, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి అని లేఖనాలు చెప్తున్నాయి.
అలాంటి స్థితిలో వాకిలిలో ఉన్నా, పోనీ ఆవరణలో ఉన్నా, లేదా పరిశుద్ధ స్థలంలో ఉన్నా అక్కడితో సరిపెట్టుకోవాలి. ఎంత భక్తుడైనా సరే, ఎంత మహాభక్తుడైనా సరే అతి పరిశుద్ధ స్థలపు తెర దగ్గర ఆగాల్సిందే. నోవే, స్తోత్రం కలుగునుగాక. అలాంటి కాలంలో అంత భక్తిగా, అంత ఆత్రతగా, ఈయన నాకు స్నేహితుడు, ఈయన నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఈయన నా హృదయానుసారుడు, ఈయన నాకు చాలా ఇష్టడు అనే లేఖనాల ద్వారా అనేక మంది భక్తుల గురించి దేవుడు వ్రాయించాడు. అంతగా వ్రాయించిన వారు కూడా అతి పరిశుద్ధ స్థలపు తెర దగ్గర ఆగాల్సిందే. పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్ర కాలం. ఆ కాలంలో కూడా ఈ భక్తులు ధర్మశాస్త్రాన్ని అంతగా ఆనందిస్తూ ఇష్టపడుతూ ధ్యానం చేసేవారట. ఇప్పుడు మనము వేళకలాగా తెర దగ్గర ఆగాల్సిన పని లేదు. స్తోత్రం. బలులు ఇవ్వాల్సిన పని లేదు. కాళ్ళు చేతులు కడుక్కోవాల్సిన పని లేదు. బల్ల మీద రొట్లు పేర్చాల్సిన పని లేదు. దీపవృక్షం మీద దీపం వెలిగించే పని లేదు. స్తోత్రం కలుగునుగాక. ఈ గొర్రె ఎలాగుంది, పావురాయి ఎలాగుంది, ఆరోగ్యంగా ఉందా లేదా అని చూడాల్సిన పని లేదు. యాజకుడు ఎక్కడున్నాడు, ఇంకా రారు, త్వరగా వచ్చి బలర్పిస్తే నేను ఇంటికి పోయి పంచకు పెట్టుకుంటానని యాజకుడు వచ్చే వరకు అక్కడ బిక్కుమంటూ ఆవరణ ఉండాల్సిన పని లేదు. నోవే, చక్క 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 అతి పరిశుద్ధ స్థలములో ఆ కృపా సింహాసనమును చేరి తండ్రి అని పిలిచే భాగ్యం ఈ వాక్యమైన దేవుడు మనకి ఇచ్చేశాడు. ఇంకెంత ఆనందించాలి వాక్యం చదవటంలో. ఇది ఈ సీక్వెన్స్ కోసం చెప్తున్నా. ట్రై టు అండర్స్టాండ్. ఆనందించాను, దినమెల్లా ధ్యానిస్తున్నాను, అబ్బో నీ వాక్యం చదువుతుంటే నా మనసు ఉప్పొంగిపోతూ ఉంది, నాకు ఆనందం వచ్చేస్తూ ఉంది అని భక్తులు అలా చెప్తూ ఉంటే కృపాసింహాసనం చూడటానికి యోగ్యత లేదు. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠాన్ని తాకే యోగ్యత లేదు. అబ్బా తండ్రి అని కేకేసే కూడా యోగ్యత లేదు. యెహోవా పరిశుద్ధుడా అని పిలవాలి. స్తోత్రం కలుగునుగాక. మహాదేవుడా అని పిలవాలి. అలాంటి ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్, ధర్మశాస్త్రం తప్పు ఒప్పు నేరం, ధర్మశాస్త్రం మీరావు, ఇది శిక్ష బలి అని ఇలాంటి ఆ కాలంలో ఈ భక్తుడు ఎంత ఆనందిస్తున్నాడో. ధర్మశాస్త్రం అంటే తోరా అనుకోండి, ఇంకా తర్వాత వచనాలు అనుకోండి. ఒకవేళ అది 100 పేజీల పుస్తకమా, 300 పేజీల పుస్తకమా అనుకోండి. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇంకా అనుకోండి కాసేపు. కొత్త ధర్మశాస్త్రాలు ఏమి రావు. మోషే గారు ధర్మశాస్త్రం ఎవరు కలపడానికి వీల్లేదు. 500 పేజీలు అనుకోండి ఒకవేళ అనుకుంటే. రోజు చదివితే ఈయన ఆయుష్కాలం ఎంతో, చదవటం ఎప్పుడు నేర్చుకున్నాడు, ఈయన ఎంతకాలం బ్రతికాడో, రోజు చదివితే 500 పేజీలు ఎన్నిసార్లు చదివేసి ఉంటాడో మనమాట కదా. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన మాటలన్నీ సీక్వెన్స్లోకి వచ్చేస్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. దినమెల్లా నువ్వు బైబిల్ చదువు. నేను రోజుకి పొద్దుట అర్ధగంట, మహా అయితే 40 నిమిషాలు, మధ్యాహ్నం పూట అర్ధగంట, మహా అయితే 40 నిమిషాలు, సాయంకాల పూట 20 లేదా అర్ధగంట, రాత్రి మళ్ళా అర్ధగంట, 4 అర్ధగంటలు, 2 గంటలు బైబిల్ పూర్తయిపోతూ ఉంది. మామూలుగానే చదువుకుపోతున్నా. మరి దినమెల్లా చదివితే ఈ బైబిలే చదివాడు అనుకోండి, ఈ బైబిలే చదివాడు అనుకోండి, 100 పేజీలు ఎన్నిసార్లు చదివేసి ఉంటాడు బైబిల్. దాన్ని బట్టి చూస్తే ఇది ఇలా చదవాలి బైబిల్, ఇలా చదవాలి బైబిల్. స్తోత్రం కలుగునుగాక. చదవటం కూడా కాదు, ధ్యానించటం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే పోల్చుకుంటున్నాం. దేవుడు అంటే భయం, సమీపించరాని తేజస్సు. యాజకుడి ద్వారానే తన అర్పణ వెళ్ళాలి తప్ప నేను రాజుని, నా అర్పణ నేను ఇచ్చుకుంటాను తప్పుకో అంటానికి లేదు. చచ్చిపోతాడంతే రాజు, చచ్చిపోతాడు. ఆ కాలంలో ఆ పుస్తకం అంతగా ధ్యానించాడు. అంతగా ధ్యానించడం అంటే చెప్పండి, గుర్తుండిపోవాలి నాకు ఇది. మళ్ళా పుస్తకం తీసుకుని ఇక్కడ ఏముంది ధర్మశాస్త్రంలో అని ఇలాంటి స్థితి నాకు రాకూడదు. కళ్ళు మూసుకుంటే చక్క 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 కంప్యూటర్లో ఏదో మెమరీ వచ్చినట్టుగా చక్క 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 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాగా ఇలా ఆలోచన వచ్చేటప్పుడు అలా రిఫరెన్స్ వచ్చేయాలి అన్నట్టు ధ్యానిస్తే అలాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. వెనుకున్నవారు ముందున్నారు, వింటున్నారా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఏమో ఎన్నిసార్లు తింటామో, ఎన్నిసార్లు ఇలా చదువుతామో, దేనికైనా ఉంటామో, కానీ వాక్యం మాత్రం అమ్మా అయ్యా నేను మీరు రోజు చదవాల్సిందే. 3 పూటలు చదువుతారా మీ ఇష్టం, 2 పూటలు చదువుతారా మీ ఇష్టం, 10 నిమిషాలు చొప్పున చదువుతారా మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఒకసారి చదువుతారా మీ ఇష్టం. క్రమశిక్షణతో, కన్సిస్టెంట్తో, ఆశతో చదవండి. ఇది మనకు మంచిది, ఇది దేవునికి సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇందాక చెప్పాను కదా, ఆ కాలంలోనే, ఆ భయంకరమైన ఆ దినాల్లోనే వాళ్ళు అలాగ వాక్యం చదివితే యేసయ్య ద్వారా మనం ఆయన పిల్లలమైపోయాం, కొడుకులము కూతుళ్ళమైపోయాం. ఆయన కూడా మనల్ని కొడుక కూతురా అని పిలుస్తున్నాడు. అంతకుముందు యాజకుడే రావాలి, కబడ్దార్ అన్నాడు యెహోవా. ఇప్పుడు మీరందరూ యాజకులే అన్నాడు. ఏమో బాబు, తెర ఉన్నంత వరకు మా తెర మాకు భయం వేస్తుంది, తెరను చూస్తే భయం వేస్తుంది, తెర లోపల ఉంటావాడు, తెర బయట మేము ఉండాలట. ఆ తెర ఉంటే మాకు ఎంత నువ్వు రమ్మన్నా రాలేం బాబు అని మనం అంటే, ఆ తెర చింపేహాడట ఆయన. వచ్చి లోపలికి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఓ మై గాడ్, అంత కృప, అంత స్వేచ్ఛ, అంత ప్రేమ, అంతగా దగ్గర తీసుకునే ఆ దేవుని మాటను మనం ఎందుకు దగ్గర తీసుకోలేకపోతున్నాం? ఎందుకు మేనిమేషాలు లెక్కెడుతున్నాం? ఎందుకు కోటాలు పెడుతున్నాం? ఎంత ఆసక్తితో చదవాలి, ఎంత క్రమశిక్షణతో చదవాలి, ఎంత మహాభాగ్యం అనుకుంటూ చదవాలి. ఇది నిజంగా వాక్యం కాదండి బాబు, వెండి బంగారముల కన్నా శ్రేష్టమైన సంపద. ఇందులో నాకు ప్రాణం ఉంది, ఇందులో నాకు ఊపిరి ఉంది, ఇందులో నాకు సూపర్ స్పిరిచువల్ ఆక్సిజన్ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్యూటీ పార్లర్కి వెళ్తే నన్ను ఎంత అందంగా తయారు చేస్తాడో తెలియదు, కానీ 1000 రూపాయలు తీసుకుని ఈ వాక్యం చదువుతుంటే నా అంతరంగ రూపం ఎంత బ్యూటీ వచ్చేస్తుందో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య నాకు ఎంత బ్యూటీ ఇచ్చేస్తాడో. నిజానికి బాక్సింగ్ లైట్ నా ముఖం మీద పడితే నలుపల్లా తెలుపుగా కనపడతాను నేను, కానీ దేవుని యొక్క వెలుగు ఆ ఫోకస్ లైట్ ఉన్న ఆత్మ మీద పడింది అనుకోండి, లోపల నుంచి వస్తుంది ఈ వెలుగు. స్తోత్రం కలుగునుగాక. ఇక ఈ ఫాక్సింగ్ లైట్ కూడా ఎందుకు పనికిరావు, లోపల నుంచి వెలుగు వస్తుంది. ముందు ఆత్మ వెలిగించబడుద్ది, ఆత్మ సౌందర్యం వచ్చేస్తుంది. ఆ సౌందర్యము, కళ, తేజస్సు, సంతోషము నూతన ఆరోగ్యంతో ముఖంలో కనపడుతుంది. ఇక్కడ సూర్యుడు పోతే నేను చీకట్లో ఉన్నట్టు, ఈ లైట్ లేకపోతే మళ్ళీ నేను చీకట్లో పోయినట్టే. కానీ దేవుడు నా అంతరంగ రూపాన్ని వాక్యమనే వెలుగుతో అలా ఫోకస్ చేశాడు అనుకోండి, బయటకు లైటింగ్లు ఎలా ఉన్నా లేకపోయినా నా ముఖం తేజస్తో ఉంటుంది. కళావిహీనంగా ఉండదు, చాలా కళతో ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదాహరణకి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తారు. అది దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో, రాజు భుజించే భోజనం నేను చేయను అని దానియేలు అన్నాడు. దానియేలుతో పాటు మేము ఏకీవిస్తాం, మేము చేయము అని షద్రకు, మేషకు, అబేద్నెగో అనే పిల్లలు అన్నారని మనం చదువుకున్నాం. అక్కడ నపుంసకుడు వాళ్ళ మీద ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి, రాజుగారు తాను భుజించే ఆ వెరైటీలే అంత ఆరోగ్యకరమైనవే మీకు పెడతా ఉంటే మీరు తినకపోతే ఆ భోజనం తిన్న మిగిలిన పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా, బలంగా, పుష్టిగా కనపడతారు. మీరు తినకపోతే ఇది తినం మేమంటే మీ ముఖ వర్చస్సులో మార్పు వచ్చేస్తుంది. రాజు కోరే ఆ బలము, ఆ కళ, ఆ కాంతి మీలో కనపడదు, మీరు చిక్కుపోతారు. కనుక రాజు నన్ను కేకలేస్తాడు, నన్ను శిక్షిస్తాడు అని దాదాపు ఆదేశంగా చెప్తే, అప్పుడు దానియేలు, ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలు కొన్ని రోజులు ఇచ్చారు అతనికి. ఇన్ని రోజులు మేము మాకు ఇష్టమైన భోజనం చేస్తాం, అన్ని రోజులు మాకు రాజుగారి భోజనం పెట్టకు, చూడు మిగిలిన పిల్లల్ని చూడు, మమ్మల్ని చూడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా మేము వీక్గా, కళావిహీనంగా, ముఖం పాలిపోయి ఏదన్నా కనపడితే నీ ఇష్టం, నువ్వు పెట్టింది తినేస్తాం, నో ప్రాబ్లం, ఓకేనా అన్నారు. వెంటనే యజమాని, సూపర్వైజర్ అన్నాడు, ఓకే. ఆ తర్వాత నాకు మీ ముఖంలో తేడా కనపడిందంటే నేను పెట్టిందల్లా తినాల్సిందే, పెట్టినంత తినాల్సిందే అని కూడా చెప్పి ఉండొచ్చు బహుశా. వాళ్ళు సరే అన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆ 97 వచ్చిన అలా పట్టుకుని దానియేలు గ్రంథం తీయండి త్వరగా. అక్కడికి ఒక మాట చూద్దాం త్వరగా. దానియేలు గ్రంథం ఎక్కడుందని అడగండి. యెహెజ్కేలు తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం.
దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందును అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలురు, అంటే బాలురు అంటే వయసు తెలిసిపోదు కదా, పసిపిల్లలు, బాలురు, యవనులు, వయసు. అంటే ఈ దానియేలు, శద్రకు, మేషక అబేద్నెగోలు బాలురు అంటే మేబీ 10 years, మేబీ 10 years. 11-12 అనేటప్పటికీ కౌమార్యంలోకి వచ్చేసినట్టే లెక్క. మైనర్స్, మేజర్స్ అని ఇండియా స్టాండర్డ్స్ పక్క పెట్టండి. అంతవరకు బాలురు కిందే లెక్క. పసిపిల్లలేమో పాలు తాగటం మానేసి గట్టి ఆహారం తీసుకునే వయసు అనుకోవచ్చు పసిపిల్లలు. ఆ తర్వాత బాలురు, బాల్యం అంటే 10-12 సంవత్సరాల లోపు. అప్పుడే అంత వాళ్ళు రోషంగా ఉన్నారు. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆ రాజునకు కనబడినేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేస్తారు కదా. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా అన్నాడు, భోజనమునకు మాకు శాఖాధాన్యములను, పానమునకు నీళ్లను నీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి ఎన్ని రోజులు 10 దినముల వరకు మమ్మను పరీక్షించు. శ్రోధ పడిపోతామా, లేదా చిక్కుపోయినట్టు కనిపిస్తామా, ముఖం పాలిపోయినట్టు ఉంటుందా? 10 రోజుల దాకా మమ్మల్ని పరీక్షించు. పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించిన మిగిలిన బాలుల ముఖములను చూచి నీ ఇష్టం, నీకేం చెయ్యాలనుకుంటే అలా నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించు. అంటే నీవు తర్వాత ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకన్నా మేము తేడాగా ఉంటే, బలహీనంగా ఉంటే, కళావిహీనంగా ఉంటే, ఆ తర్వాత నుంచి నువ్వు ఏం తినమన్నా తినేస్తామో, ఎంత పెడేసినా తినేస్తాం, నీ ఇష్టం. అంటే ఈ నాయకుడు ఏం చేశాడు? 10 రోజులు ఓకే, అగ్రిమెంట్ 10 రోజులు, 11వ రోజు చూసుకోండి మరి నేను పెట్టినంత తినాలి అన్నాడేమో. వీళ్ళు కూడా ఎస్, నో ప్రాబ్లం అన్నారేమో. ఆ తర్వాత వాళ్ళ మాటకు సంపాదించి 10 దినముల వరకు వారిని పరీక్షించాడు. 15వ వచనం, 10 దినములైన పిమ్మట, 10 లెక్కేసుకోండి, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే చాలా వీక్గా, కళ్ళు పాలిపోయి, పెదాలు తెల్లబడిపోయి ఎలా ఉన్నాయి మిగిలిన వాళ్ళందరి ముఖముల కంటే చాలా కళగా ఉన్నాయి. సౌందర్యముగాను కళగాను. కళ వేరే, సౌందర్యం వేరే. అఫ్కోర్స్ సౌందర్యము కళ ఒకటి కాదండి, వాటికి అర్థాలే వేరు. ఇప్పుడు తెలుగు పండించవద్దు. సౌందర్యముగాను కళగాను జీవంతో ఉట్టి పడుతున్నట్టుగా కనబడగా రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకే ద్రాక్షరసము నా నియమాయకుడు తీసివేసి అప్పటి నుంచి ఇంక ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన ఫుడ్ ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చట్టాలున మనం జ్ఞాపకం చేసుకోవటానికి మనల్ని ఇక్కడికి నడిపించాడు అంటే, తిన్నారు తినలేదు, భోజనం దగ్గర కొన్ని రిస్ట్రిక్షన్స్. వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారు ద్రాక్ష పళ్ళు పంపినా, రాజుగారు డ్రై ఫ్రూట్స్ పంపినా, రాజుగారు అంజూరాలు పంపినా, రాజుగారు గొడ్డు మాంసం పంపినా, రాజుగారు మేక మాంసం పంపినా, రాజుగారు పిట్ట మాంసం పంపినా ఆయన ఇష్టం కదండి. బలం రాజుగారు అసలు అలాంటివి తినాలంటే ముందు అవి ఎక్కడికి వెళ్ళి రావాలి? ముందు రాజుగారు విగ్రహాలకి అర్పిస్తాడేమో, విగ్రహార్పితమైన వాటిని రాజు తెచ్చి అవన్నీ మిక్స్ చేసి తింటాడేమో, అవి ఇక్కడికి పంపిస్తాడేమో. లేకపోతే రాజు భుజించే భోజనం ఈ భోజనం వేరేంటండి? అంటే అది విగ్రహార్పితమైనది ఏదో జరుగుతుంది అక్కడ. బహుశా వీళ్ళకి తెలిసి ఉండొచ్చు, అవన్నీ రాజు నైవేద్యంగా సమర్పించితే తప్ప తినడేమో. ఆయన తిన్నాక ఆయనలాగా అందరూ అర్పణ చేసి తింటారేమో, ఆవాహన చేసి తింటారేమో, అది రాజు పంపిస్తాడేమో. అలాంటి ఐటమ్స్ బహుశా ఒక కారణం కావచ్చు, అంతే. అవి వద్దన్నారు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోమన్నాడు? మనం వాక్యం గురించి కదండి మాట్లాడుకుంటుంటా, వాక్యం చదవటం గురించి కదండి మాట్లాడుకుంటుంటా, ఆ భక్తుడు అంటున్నాడు దినమెల్లా ధ్యానం చేస్తాను అంటున్నాడు.
ఎన్నిసార్లు చదువుతాడు అనుకుంటున్నా, మీరేమో ఫుడ్ దగ్గర తీసుకొచ్చారేంటి, దానికి దీనికి లింక్ ఏంటి? సౌందర్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దేవుని వాక్యం మనం చదువుతా ఉంటే అది లోపలికి ఆ కాంతి వెళ్ళిపోతుంది, లోపల రూపాన్ని అందంగాను కళగాను వెలుగుతో నింపేస్తుంది. ఆ కళ, ఆ వెలుగు, ఆ తేజస్సు మనలో నుంచి బయటికి రాక తప్పదు. దాన్ని సూర్యుడు కూడా ఆపలేడు. ఈ దీపాలు కూడా దాని ముందు పనికిరావు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది భోజనం దగ్గర, ఈ కాంతి రుజువు తెలిసిపోయింది కదా వాక్యం దగ్గర. ఇంత పెర్ఫెక్ట్గా భోజనం దగ్గర ఉంటే 10 రోజుల్లోనండి వాళ్ళలో ఈ చేంజ్ కనపడింది. 10 రోజులు ఫోకస్ వచ్చేసింది వాళ్ళలోకి. నేను అంటాను, వాక్యం ఆహారం అని దేవుడు చెప్పారుగా. ప్రభు వాక్యం ఆహారం అన్నాడు కాదు. తేనె లాంటి వాక్యం, రొట్టె లాంటి వాక్యం, జీవజలం లాంటి వాక్యం, పాల లాంటి వాక్యం. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు తిన్నారట, భోజనం గురించి మాట్లాడారు అనుకోండి. మనం ఏం తింటాం, ఏం ధ్యానం చేస్తాం? వాక్యం. ఈ ఫుడ్ లోపలికి వెళ్తే బయట శరీరానికేమో నిజమైన రొట్టె, లోపలికేమో వాక్యం. వాక్యం అంటేనే వెలుగు, వాక్యం అంటేనే దేవుడు, వాక్యం అంటేనే ఆరోగ్యం, వాక్యం అంటేనే ఆనందం, వాక్యం అంటేనే జ్ఞానం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఒక్క 10 రోజులు వీళ్ళు అలాగుంటేనే వాళ్ళ ముఖాలు మిగిలిన వాళ్ళ ముఖాల కన్నా స్పెషల్గా కనపడ్డాయి, ప్రత్యేకంగా కనపడ్డాయి. నేనంటాను, రోజు వాక్యం అనే రొట్టె దగ్గర నువ్వు కూర్చుని అది తింటా ఉంటే, లోపల తింటా ఉంటే ఖచ్చితంగా 100 మందిలోనూ ప్రత్యేకంగా ఉంటాం, 1000 మందిలోనూ ప్రత్యేకంగా ఉంటాం, లక్షల మందిలోనూ ప్రత్యేకంగా ఉంటాం. నీ మాట తీరు ప్రత్యేకంగా ఉంటుంది, నీ వైఖరి ప్రత్యేకంగా ఉంటుంది, నీ ఆలోచన విధానం ప్రత్యేకంగా ఉంటుంది, నీ నడక పడక. నేను ప్రత్యేకంగా ఉండాలమ్మా అని నువ్వేమీ కంకణం కట్టుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా నేను ఆ స్ట్రీమ్లోకి వచ్చేస్తాం. స్తోత్రం కలుగునుగాక. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ అడ్వాంటేజ్ టు రీడ్ ద వర్డ్, టు మెడిటేట్ ద వర్డ్ wholeheartedly, diligently, knowing that whoever asked us to read it without fail, తప్పిపోకుండా నా వచనం చదవమని చెప్పిన వాడు ఏమై ఉన్నాడో దేవుడై ఉన్నాడో అని ఎరిగిన వారము. వీళ్ళు కూడా, అమ్మో రాజుగారు గొప్ప, దేవుడు గొప్ప. దేవుడు కనపడ్డు కదా. మోషే గారు కనపడేవాడు, యెహోషువ కనపడ్డాడట ఎప్పుడు ఒకసారి, నోవహు కూడా కనపడ్డాడు, అబ్రాహాము కూడా కనపడ్డాడు. తాతలు, దానియేలు అనుకుంటాడు, తాతలు, మా తాతలు ముత్తాతలు కనపడేవాడు. దానియేలు, షద్రక్, మేషాకు ఆ అనుభవాలు లేవుగా. ఇక్కడ రాజు ఎదురుగా ఉన్నాడు, తినండిరా బాబు అంటాడు. దేవుడు ఏమి ఎదురుగా ఉండి తినొద్దు ఏం చెప్పట్లా. ఈయన ఎదురుగా ఉండి తిను అంటున్నాడు, ఆయన తినొద్దని ఏం చెప్పట్లా. కానీ వాళ్ళు ఆ ధర్మశాస్త్ర మనసులో నింపేసుకున్నారు కనుక, పదే చదువుతున్నారు కనుక, చదివింది వంట పట్టేసింది కనుక, వంట పట్టింది వాళ్ళకి సహాయం చేస్తుంది కనుక, దేవుని పట్ల భయం కలిగి ఉండేలాగా ఒక ఏమంటారు నేర్పుతుంది కనుక, దేవుని గౌరవించే విధానం ఆ అల్లలో ఉన్న వాక్యమే వాళ్ళకి నేర్పిస్తుంది కనుక, ఎవరో వచ్చి జోక్ పట్టుకుని దేవుని భయపడండి తినడానికి వీళ్ళని చెప్పాల్సిన ఆ స్థితి వాళ్ళకి రాలేదట. వాళ్ళలో ఉన్న వాక్యమే వాళ్ళను నిలబెడతా ఉంది. కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా వీళ్ళు ధ్యానం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వాక్యమే వాళ్లను అలాగ నిలబెట్టింది. స్తోత్రం కలుగునుగా. చాలా సందర్భాలు విశ్వాసంలో నేను నిలబడలేకపోతున్నానండి, ప్రార్థనలు కూడా నిలకడగా ఉండలేకపోతున్నానండి. నిజానికి ఒక్కొక్కసారి సాక్ష్యం విషయంలో కూడా చాలా సందర్భాల్లో నిలకడ తగ్గిపోతుందండి. ఎవరి గురించి ఎందుకు, నా గురించే అని ఎవరైనా చెప్తే, అయితే నువ్వు నిలకడగా ఉండాలనుకుంటున్నావా? అయ్యో అంతకన్నా చెప్పండి బాబా, ట్రిక్ ఏంటో. ఉపవాసం చేయమంటారా, స్నానాలు చేయమంటారా, మోకాళ్ళ స్తోత్రం 10,000 సార్లు చెప్పమంటారా? అవన్నీ పక్క పెట్టు. రోజు వాక్యం చదువు, పగలు రాత్రి వాక్యం చదువు. అవకాశం ఉన్నంత సమయంలో రోజు వాక్యం చేతబట్టి చదువు. లేఖనం యెహోషువ గ్రంథంలో దేవుడు చెప్తాడు, దివారాత్రము నీవు దాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యం నిన్ను తప్పిపోనివ్వదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను నిలబెట్టేస్తుంది, నిన్ను జారిపోనివ్వదు. జారిపోతున్నానండి, బలహీనమైపోతున్నానండి, అప్పుడప్పుడు అనుకోకూడదు అనుకుంటానే అలాగైపోతున్నానండి, ఏంటో నిలకడలేదండి ప్రార్థనలు, ఏంటో విశ్వాసం నిలకడలేదండి, ఏంటో పిచ్చి మనసు, పిచ్చి తలంపులు. ఒక వారం అంతా స్పీడ్గా ఉంటాను దేవునిలో, మిగిలిన వారం అంతా ఏంటో నాకు తెలియకుండా అలాగ లోకంలో
అలా లోకంలో షిక్కాలు చేసిన మనసు వస్తుంది. అమ్మో ఎంత అందంగా ఉందో లోకం అనుకుంటాను. మళ్ళీ ఉపవాస కూటమి ఏదో వచ్చినప్పుడు అమ్మమ్మ నేను అలాగ అనుకోకూడదు, ఎలా ఉండాలనుకుంటాను. ఏంటో ఒకరోజు ఇలాగ ఒకరోజు అలాగా. అసలు నిలకడలేదు నా ప్రార్థనలో, నిలకడలేదు యేసు కొరకు సాక్షిగా ఉండాలి విషయంలో. నన్ను ఎవరైనా నిలకడగా ఉండడానికి ఏం చేయాలో చెప్తే బాగుండును, నేను అలా చేసి నిలకడగా ఉంటాను అని ఎవరైనా ఆశపడితే ఈ గ్రంథాలు ఏం చదవద్దు, ఆకాశం వైపు ఏం చూడొద్దు, భోజనం చేయటం ఏం మానొద్దు. మోకాళ్ళు వేసి లేదా శ్రద్ధగా కూర్చుని వాక్యం రోజు చదువు. నా మాట కాదు ఇది, యెహోషువ గ్రంథంలో యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట. దినము రాత్రి నీవు తప్పిపోకుండా, ఆ క్రమం తప్పిపోకుండా నువ్వు ఎప్పుడైతే చదువుతావో ఆ క్రమముతో చదివిన విధానం నిన్ను తప్పిపోనివ్వదు, నిన్ను తప్పిపోనివ్వదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసునామములో మళ్ళీ ఈ మాట మీకు చెప్తూ ఇలాగంటున్నా అనుకోకండి. 3 వేళ్ళు నా వైపు ఉన్నాయి, నన్ను తప్పిపోనివ్వదు. సేవలో నేను తప్పిపోకుండా ఉండాలంటే, సేవలో నేను బలహీనపడకుండా ఉండాలంటే, దేవుని సేవించి దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ దేవుని పిల్లలను దేవుని కోసం సిద్ధపరిచే ఆ ప్రయాణంలో, ప్రయాసలో, ప్రయత్నంలో, పట్టుదలలో వెనకబడిపోకుండా ఉండాలంటే నేను విశ్వాసుల కన్నా ఎక్కువ వాక్యం చదవాలి, విశ్వాసుల కన్నా ఎక్కువ వాక్యం ధ్యానం చేయాలి, విశ్వాసుల కన్నా వాక్యాన్ని గుండెల్లో దాచేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసమైన వాక్యం చెప్పే ముందు ఆ వాక్యం నాతో మాట్లాడేయాలి. ఆ వాక్యమైన అర్థముల ముందు నన్ను నేను చూసేసుకోవాలి. అప్పుడు విశ్వాసుల ముందు ఆ అర్థం పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే నేను మాయలోని అయిపోతాను, పరిచయుని అయిపోతాను, వేషధారణ అయిపోతాను, ప్రసంగికుడు, గొప్ప ప్రసంగికుడు, రెవరెండు, ఎవరెండు అనే డైలాగులతో సరిపెట్టేసుకుంటాను. కానీ లేఖనం ప్రకారం చూస్తే వచనాలు అలా చదువుతూ అలా చదువుతూ అలా చదువుతూ అలా చదువుతూ ఆ మేతను నేను తింటుంటే, దేవుడు నాకు అలా మేత పెడతా ఉంటే, నా ఆత్మకు మేత పెడతా ఉంటే, నా ఆత్మ జ్ఞానానికి మేత పెడతా ఉంటే, ఆ మేత నేను తిని ఆ మేత సంఘానికి పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడుంది ఈ మాట? తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు అంటాడు, ముందు వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు ధ్యానం చేయి, క్రమం తప్పిపోకుండా ధ్యానం చేయి, చాలా శ్రద్ధగా ధ్యానం చేయి, నిన్ను నీవు వాక్యం చేత అంగీకరించబడేలా చేసుకో. ఆ తర్వాత ధైర్యంగా రోషంతో, అది హెచ్చరికైనా, బుద్ధి చెప్పటమైనా, ఖండించటమైనా, గద్దించటమైనా ధైర్యంగా చెప్పు సంఘానికి. స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో మమ్మల్ని గద్దించేవాడు ఎవడు లేడు, మేము అలాగ ఉన్నాం వంకరగా, మిమ్మల్ని మేము గద్దించేస్తాం వంకరగా ఉన్నారు. ఆ వంకర మాలో ఉంటాయి అనుకోండి, అది వేషధారణ ప్రసంగం, అది వేషధారణ సేవ, వేషధారణ సంఘం. క్లాసులో టీచర్లు వాళ్ళు ఎలాగున్న పాఠాలు చెప్పేయచ్చు సిలబస్ ప్రకారం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెన్స్ థియరీసు, గత పరీక్షలు ఇలా వచ్చినాయి, ప్రశ్నలు ఇలా రావచ్చు అంటూ వాళ్ళ జీవితంలో ఎలాగున్నా సరే చక్కగా పాఠాలు చెప్పవచ్చు. పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా, గోల్డ్ మెడల్ వచ్చేలా కూడా వాళ్ళు టీచింగ్ అలాగ ఇవ్వచ్చు. వాళ్ళ జీవితాలు ఎలాగున్నా పర్వాలేదు, ఆ టీచింగ్ వేరు. పిల్లల్ని గోల్డ్ మెడల్ వచ్చేలాగున్న, ఆ పరీక్షల్లో టాప్లోకి వచ్చేలాగున్న వాళ్ళ బోధ ద్వారా, వాళ్ళ టీచింగ్ ఎబిలిటీ ద్వారా, ఆ నైపుణ్యం ద్వారా అలా నిలబెట్టవచ్చు. వాళ్ళ వ్యక్తిగత కుటుంబ జీవితం ఎలాగున్నా ఎవడు పట్టించుకోడు. వాళ్ళ టీచింగ్ మీద ఇదేం ప్రభావితం చూపించదు. అవునంటారా చెప్పండి? కాదు కదా, ఏం ప్రభావితం చూపించదు. పిల్లలకు గోల్డ్ మెడల్స్ వస్తాయి, ఈ టీచర్స్ ఎలాగున్నా పర్వాలేదు. కానీ నో 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 ఈ ఆత్మ సంబంధమైన బోధ, ఉపదేశం, టీచర్, ఆ టీచింగ్ పర్ఫెక్ట్గా పిల్లలు ఆరోగ్యంగా గోల్డ్ మెడల్ వచ్చే స్థాయికి, అంటే దేవుని చేత శబాష్ అనిపించుకునే స్థాయికి దేవుని పిల్లలు రావాలంటే ఉపదేశం చేసే టీచర్ల ముందు ఆ పర్ఫెక్ట్నెస్ ఉండాలి. స్తోత్రం కలుగునుగా. అంటే అలాగ ఉన్నాయా సంఘాలన్నీ అంటే ఏమో, మన సంఘం అలాగ ఉన్నాయంటే అలా ఉంచేసేయండి. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రోజు వాక్యం చదువుతుంటే దానియేలు మాదిరిగానే నేను ఇలాగుండాలా, నేను ఇలాగుంటానికి ఇంత చేయాలంటే అబ్బో నేను ఎంత ఖచ్చితంగా ఉండాలో, ఎంత నిష్ఠగా ఉండాలో బాబు, అసలు ఉండగలనా? అసలు ఈ డైలాగులే నీకు రావు. ఆటోమేటిక్గా నీలో రహస్యంగా చొరబడిపోయిన వాక్యం నిన్ను నిలబెట్టేస్తుందంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇంత శ్రేష్టమైన రీతిలో దేవుడు లేఖనాలు చదవటం ద్వారా ఇంత ప్రయోజనం ఉంటే పడిపోతున్నాను, జారిపోతున్నాను, తొందరపడుతున్నాను, సరిగ్గా ఉండలేకపోతున్నాను. ఉండండి బాబు, కథలు మానండి. నిజంగానే వల్ల పడుతుంటే నేను మీకు చెప్తాను, సూత్రం అంటూ మీకు చెప్తున్నాను. ఈ రాత్రి తీసుకోండి ఈ మాట.
దేవుని మాటగా తీసుకోండి, రోజు చదవడం ప్రారంభించండి. నేను కాదు, యేసు ప్రభువే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పేశాడు, మీరు నా యందు నిలిచి ఉంటేనే ఫలిస్తారు. మీరు నాలోకి వచ్చారు కానీ నా యందు నిలిచి ఉండాలి. మీరు నాలోకి వచ్చారు కానీ నా యందు నిలిచి ఉండాలి. ఆ తర్వాత నా మాటలు మీ యందు వచ్చిపోకూడదు, నిలిచి ఉండాలి. నిలిచి ఉంటూనే ఉండాలి. అప్పుడు మీరు నాలో స్థిరంగా ఉండగలరు. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడు మీరు ఏమడిగిననో తండ్రి మీకు ఇచ్చేస్తాడు. లేఖనాలు ఉన్నాయి 15వ అధ్యాయం యోహాను సువార్త. సత్యములో నేను నిలకడగా ఉండాలి, వాక్యములో నేను నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నేను నిలకడగా ఉండాలి, సాక్ష్యంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, దేవుని మాట చొప్పున జీవించాలనే ఆ గురిలో నేను నిలకడగా ఉండాలి అనుకుంటూ ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఆయన తల మీద చేస్తే బాగుంటుందా, ఈయన కాళ్ళ మీద పడితే బాగుంటుందా, ఇవన్నీ లోక సంబంధంగా మళ్ళీ పరుగులు ఎత్తించే ఆశలు. తప్పేం లేదు, ప్రార్థన చేయించుకోవచ్చు, తప్పేం లేదు. పరిగెత్తుకు వెళ్ళొచ్చు అభిషేక్తుల దగ్గర, తప్పేం లేదు, దైవజనుల అభిషేక్తులు. కానీ దేవుడు అంటున్నాడు, ముందు ఈ సెటప్ స్టార్ట్ చేయి, నువ్వు ఈ సెటప్ స్టార్ట్ చేయి. దీనికి అస్సలు ప్రయాసపడాల్సిన పని లేదు, నువ్వు కొండలెక్కాల్సిన పని లేదు, ఉపవాసాలు చేయాల్సిన పని లేదు. నో 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 కాసేపు తీరిక చూసుకుని తీరిగ్గా కూర్చుని రోజు క్రమం తప్పకుండా వాక్యం చదువుతూ పో. ఆ వాక్యం నీకు తెలియకుండా నేను లోపలికి వెళ్ళిపోతుంది, ఆత్మలకు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి నిన్ను బలపరచడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదాం, వాక్యం రోజు చదువుదాం. దేవుడు చదవమంటున్నాడు, స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సంఘం లైట్గా తీసుకున్న మాటని రాత్రి దేవుడు చాలా వెయిట్గా చెప్పేస్తున్నాడు. విశ్వాసులు చాలా లైట్గా తీసుకుంటారు వాక్యం చదవటంలో. రక్షణ పొందిన మొదట్లో కాలేజీలో చేరగానే డిసిప్లిను, తెల్లబట్టలు వేసుకురావాలట, గేట్ లోపలికి ఈ టైంలోకి రావాలట, బెంచ్లో ఎలా కూర్చోవాలట అని స్టార్టింగ్లో మనం ఆ డిసిప్లిన్ రూల్స్ అనేది చూసుకుని 1 నెల 2 నెలలు 3 నెలలు ఎంత పెర్ఫెక్ట్గా ఉంటామో కాలేజీలో స్కూల్లో. ఆ తర్వాత అవుతుంది కదా, అలవాటు అయిపోద్ది కదా, కొంచెం ఆట పాటగా వచ్చేస్తాం. కానీ దేవుని యొక్క లేఖని చెప్తుంది, ప్రభుని అంగీకరించిన తొలి దినాల్లో నువ్వు ఎలా వాక్యం చదివావో నీకు తెలుసు కదా, ఎంత క్రమంగా వాక్యం చదివేవాడమో నీకు తెలుసు కదా. ఆ తర్వాత ఏమైంది, ఏంటా ధైర్యం, ఏంటా నిర్లక్ష్యం, అంతా తెలుసులేనా, ఎవరు చదువుతారన్నా, అస్తమాను చదివింది ఏం చదువుతాము, పేదరాశి పెద్దమ్మ కథలాగానా. ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆ నిర్లక్ష్యం? ఎందుకు వస్తూ ఉందంటే వాక్యం చదవటం వల్ల నాకేం పెద్ద ప్రయోజనం లేదు, బైబిలే కదా అనుకుంటున్నావు నువ్వు. వాక్యం చదవటం ఉన్న ప్రయోజనం నీకు తెలియాలంటే ఈ మాటలు చదువు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇవి నాకు పాఠాలు, ఎప్పుడు ఇలా నేను ఎవరికి చెప్పలేదు, ఇవి నాకు ఈ పాఠాలు. రేపటి నుంచి యూత్ మీటింగులో కానీ పాస్టర్స్ మీటింగులో కానీ ఈ మాటలు చెప్తే నేను అనుకుంటాను ఖచ్చితంగా ఆత్మకార్యం చేస్తాడు. మేము పాస్టర్లం అయిపోయాం, థియాలజీ 3 డిగ్రీలు చేసాం, అసలు బైబిల్ చూడక్కర్లేదు, ఇలా పిండితే రెఫరెన్స్లు మా నోట్లోంచి వచ్చేస్తాయి, మా కడుపులోంచి అలా వచ్చేస్తాయి దేవజన నదులుగా అని బల్ల కొద్దీ ఇలా మూసి చెప్పగలిగిన వారు ఉండొచ్చు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఇలా మూసినా సరే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 9, 10, 11. తప్ప నేను అలాంటి దైవజనులు చెప్తే చెప్పనివ్వండి, కానీ దైవజనులు నేను నమ్ముతున్నాను. అలాగున్న ప్రసంగాలు బైబిల్ తీయకుండా చెప్పగలిగిన వారు నేను నమ్ముతున్నాను. వారు మాత్రం తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రి, అపరాత్రి తెరిచే చదువుతారని నాకు నమ్మిక. వాళ్ళు తెరిచే చదువుతారు నమ్మక. ఎక్కడైతే బైబిల్ మూసేసి 3 గంటల ప్రసంగం చేస్తున్నారు, అబ్బో ఈయన టాకింగ్ బైబిల్, ఆయన బైబిల్ తీరండి బాబు, 100 వచ్చినా చక్క వచ్చేస్తాయి అనుకుంటాం. నేను నమ్ముతాను, కానీ నేను ఖచ్చితంగా నమ్ముతాను వాళ్ళు గంట సేపు బైబిల్ తెలియకుండా 300 వచనాలు ఇస్తారేమో, కానీ ఆ 300 వచనాలు వాళ్ళలోంచి వచ్చేలాగున్నా వాళ్ళు తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంకాలం వాక్యం చదువుతారేమో. ప్రభాకరన్ గారు తెలుసా మీకు? ఎప్పుడన్నా చూసారా? హలో, నిద్రపోయేవారు చేతులు ఎత్తండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తెలుసు కదా ప్రభాకరన్ గారు గడిచిన 20 సంవత్సరాల పైబడి మన దగ్గరకు వస్తున్నారు. దేవుడు పంపినప్పుడల్లా వస్తున్నారు. ఆయన బైబిల్ తీసి ఇలా తీసి చెప్పినప్పటి నుంచి చూసారా? అసలు బైబిల్ తీయడం చూసారా? బైబిల్ చేతిలో ఉంటుంది, అలా పెడతారు, టక వెళ్ళిపోతారు, అంతే. అక్కడే ఉంటుంది బైబిల్. పక్కన ప్రసంగికులు తర్జుమా చేసేవాళ్ళు తీయాలి, మీరు నేను తీయాలి.
గంట సేపు మాట్లాడినా, గంటన్నర మాట్లాడినా, 10 చెప్పినా, 100 వచనాలు చెప్పినా, ఈ వచ్చిన దగ్గర అక్కడికి వెళ్ళిపోతారు, ఆ వచ్చిన దగ్గర అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. ఎలా చెప్తున్నారా బాబు అనుకుంటారు. అసలు ఈయన అలా వాక్యం చదవక్కర్లేదేమో, నిజానికి ఆయన బుర్రలో ఉంది బాబు బైబిల్ అని అనుకుంటాం. మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు చూసా, ప్రసంగికులు మాట్లాడుతున్నారు, ఇలా స్టేజ్లో, అది స్టేజ్ మీద ఏమో ఆర్కెస్ట్రాని పెట్టారు, అక్కడేమో ఈ పుల్పిట్ పెట్టారు. అందరు ప్రసంగికులు కూడా మాతో పాటు కూర్చునేవారు, స్పీకర్స్ అందరూ కూడా. ఆయన కూడా 2వ వరుసలో కూర్చునేవారు, పక్క వరుసలో కూర్చునేవారు, ముందు వరుసలో కూర్చునేవారు ప్రభాకరన్ గారు. నేను చూసేవాడిని. అంటే ప్రసంగం వింటే మానే చూడటం కాదు, మధ్యలో వీళ్ళు ఏదైనా మాటలు అనౌన్స్మెంట్లు అవి చేస్తూ ఉంటే చూసేవాడిని. మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ లోపలికి వచ్చేవాళ్ళం. లోపలికి వచ్చినప్పుడు ఆయన కూడా బ్రేక్లో టీ దగ్గర వచ్చేసి చూసేవాడిని. ఎక్కడున్నారు, మన దగ్గరికి వచ్చి వెళ్తున్నారు కదా, కొంచెం ఆప్యాయత, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ప్రభాకరన్ గారు. వాక్యం చదువుతూ ఉన్నారు. ఖాళీలో టీ దాకా వచ్చేసి అందరూ కబుర్లు చెప్పుకుంటుంటారు. అక్కడ మళ్ళీ నెక్స్ట్ సెషన్కి అందరు రెడీ అవుతున్నాయి, చిన్న పాట కోసం రెడీ అవుతున్నారు. ఈయన ఎక్కడున్నారు, కబుర్లు చెప్తున్నారా, ఏం చేస్తున్నారంటే నేను చూశాను, కళ్ళారా చూశాను. ఆయన వాక్యం తెరిచి అలా చదువుతున్నారు, కళ్ళు మూసుకునేవారు, ఇలా అనేవారు, మళ్ళీ వాక్యం తెరిచేవారు, అలా చూసేవారు, అలా చూసి మళ్ళీ ఇలా పేజీలు ఇలా తిప్పి రిఫరెన్స్ కోసం మళ్ళీ చూసేవారు, మళ్ళీ అలా వాక్యం చాలా 5 రోజులు ఆయన్ని చూశానని కాదు, కానీ నేను చూసినప్పుడల్లా కుర్చీలో కూర్చున్నప్పుడు, అక్కడేమి ప్రసంగం జరగనప్పుడు, ఏవేవో మాటలు, సాక్ష్యాలు, అనౌన్స్మెంట్స్, కొన్ని ఉపమానాలు చెప్పేటప్పుడు అందరూ నవ్వినా, హల్లెలూయా కేకలేసిన ఆయన కూడా వినేవారు. ఎప్పుడైనా విరామం వస్తే ఆయన చేతులు బైబిల్ తెరిచి ఉండేది. అదే నాకు ఎగ్జాంపుల్, అదే మనకు ఎగ్జాంపుల్. ఆయన బైబిల్ మూసేసి చెప్తే, అమ్మో బైబిల్ చదవరు ఆయన అంటే చదవక్కర్లేదనమాట, బైబిల్ మూసేసి చెప్పొచ్చు అనమాట. నేను ఆయనకి బైబిల్ మూసేసి చెప్తాను అని నేను అనుకోవచ్చు ఆయనకిలాగా. ఆయన బైబిల్ మూసి చెప్తున్నాడేమో, కానీ ప్రసంగం లేని టైంలో ఆయన చేతిలో బైబిల్ తెరిచేయి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రసంగం అని నేను అంటున్నాను, కానీ ఇంకో మాట నన్ను చెప్పనివ్వండి. పరిస్థితి వచ్చినప్పుడు, ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు, ప్రభుకు మొరపెట్టి ఒక వ్యక్తి కోసం బ్రతిమలాడాల్సి వచ్చినప్పుడు, చిన్న మాట చాలు దేవునికి, ప్రభా కార్యం చేయండి, ప్రభా స్వస్థపరచండి, ప్రభా లేఖనాలు ఇలాగుంది, నిన్నే నమ్ముకున్నామయ్యా. 2 నిమిషాలు 3 నిమిషాలు ఏమో, 5 నిమిషాలు ఎక్కువేమో ఇండివిజువల్ ప్రేయర్ నేను అనుకుంటా. అందరూ ప్రార్థన చేయించుకోవడానికి వస్తే 1 నిమిషం చాలేమో, 3 నిమిషాలు చాలేమో, అప్పుడే ప్రవచనాలు వస్తాయి మందులో నుంచి. కానీ అలాగని 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు ఇక్కడ మనం గడిపినా, అది కూడా దేవుడు శ్రేష్టమైనదిగా ఆ మాటనే పట్టుకున్నా. రాత్రిపూట నేను గదిలో ప్రార్థన చేసేటప్పుడు ఈ వ్యక్తులకు 1 నిమిషం దేవునితో మాట్లాడాను, రాత్రి కూడా 1 నిమిషం, అలా మంచం ఎక్కే ముందు 1 నిమిషం ప్రార్థన చేసి పడుకుంటా. కుదరదు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రార్థన విస్తారంగా ఉండాలి. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు నీ ప్రార్థన కొద్దిగా ఉన్నా పర్వాలేదు. స్తోత్రం కలుగునుగాక. ఇది బిబ్లికల్ ప్రిన్సిపల్. అలాగని తప్పు కాదు. ఒక వ్యక్తి కోసం 3 గంటలు ప్రార్థన చేస్తానంటే చేయించుకున్నవాడికి ఆయనకు ఓపిక, చేసే నాకు ఓపిక, నో ప్రాబ్లం. కానీ ఒక సిస్టమేటిక్ బిబ్లికల్ యేసు ప్రభు పరిచయం ఏంటంటే, రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. పగలు ప్రార్థన చేయాల్సి వచ్చినా, గద్దించాల్సి వచ్చినా, ఏదైనా చెప్పాల్సి వచ్చినా, ఏదైనా దేవుని చిత్తాన్ని చేయాల్సి వచ్చినా 1 2 3 4 అయిపోయేది అంతే కార్యం. విస్తరించి ఎక్కడ ప్రజల మధ్యన ఎక్కడ ప్రార్థన చేయలేదు. నేను గురువు గారిని కాబట్టి చూసుకోండి నేను ఎలా చేస్తాను. 3 గంటలు శిష్యులారా, మీరు కూడా కనీసం 3 గంటలు కాదు 2 గంటలైనా ప్రార్థన చేయాలి. పబ్లిక్లో అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, ప్రార్థన అంటే ఇలాగ ఉండాలని. బహుశా వైఖరి అలాగ వచ్చేసిందేమో సంఘాల్లో, వైఖరి అలాగ వచ్చేసిందేమో సేవకుల్లో. తప్పు ఒప్పని అనను, కానీ యేసయ్య విధానం. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించి విదేశాలు వెళ్ళి నేర్చుకుంటున్నానో, చూస్తున్నానో, ఆలోచన చేస్తున్నానో, దేవుని కనికరంతో, దేవుని కృపతో ఈ అవగాహనకు వచ్చాను. నాకు పరిచయమైన, నా ఎదురుగా కూర్చుని వాళ్ళు బోధించకపోయినా వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ క్యాసెట్లు, వాళ్ళ టీచింగు, అప్పుడప్పుడు వాళ్ళ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు నేను అక్కడ పరిగెత్తుకెళ్ళి ముందు వరుసలో కూర్చుని విన్న ఆ తీరులు, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆ దైవజనులందరూ, ఈవెన్ బోంకే గారైనా, రేన్హార్డ్ బోంకే గారైనా, ఈవెన్ శామీ టిప్పిట్ గారైనా, మోరిస్ సెరుల్లో గారైనా, టిఎల్ ఆస్బోర్న్ గారైనా, ఈ స్టేట్మెంట్ వాళ్ళ ప్రసంగంలో విన్నాను నేను.
అనేకసార్లు చెప్పలేదు కానీ పట్టుకున్నాను ఈ ప్రసంగంలో స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఎక్కువగా ఒంటరి ప్రార్థనలు గడపండి. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు సింపుల్ ప్రార్థన చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడేమో సింపుల్ ప్రార్థన చేసి పడుకుంటున్నారు, ప్రజల మధ్యకు వచ్చినప్పుడేమో దీర్ఘ ప్రార్థన చేస్తున్నారు. అది ప్రార్థనే కాదనను, అది కూడా దేవుడు కార్యం చేస్తాడు కాదనను. కానీ యేసుప్రభు సిస్టమ్ ఒకసారి చూడండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన, అంటే దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపేవాడు ప్రార్థన. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు పో రా, ఏం కావాలి, లాజరు బయటికి రా, తండ్రి నా ప్రార్థన వింటామని తెలుసు, 1 2 3 4 అంటూ ఉజ్జాయింపుగా చెప్తున్నాను. ఎంత చక్కటి మాట! అలాగ అలవర్చుకోవటానికి నేను ప్రారంభం నుంచి నేను సిద్ధపడుతున్నాను. ప్రజలు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఎక్కువసేపు నేను గోదాటానికి ఇష్టపడను. వాళ్ళు ఏదైనా చెబితే అది వింటాను. చెప్పేంత తీరిక, వినేంత తీరిక సమయం లేకపోతే దేవుడు తెలుసమ్మా, నువ్వు మనసులో చెప్పుకో, నేను ప్రార్థన చేస్తానంటాను. 2 మాటలు ఇస్తారు దేవుడు, 3 మాటలు ఇస్తారు దేవుడు, 4 మాటలు ఇస్తారు. ఒక్కొక్కరికి ప్రవచనం, ఆ వ్యక్తి యొక్క నలిగిపోయే స్థితిని బట్టి ఇంకొక 2 నిమిషాలు అక్కడ ప్రార్థన చేస్తారు. వెనకాల వాళ్ళందరూ నుంచునే ఉంటారు చాలా సందర్భాలు. కానీ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ సిస్టమ్. అంత వాడిని అయిపోయిన కాదు, అంత అభిషేకం నా మీద ఉందని కాదు, అది మంచిది. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటాను ఒంటరిగా, ఎప్పుడున్నా సరే, గంటన్నర, అర్ధరాత్రి, తెల్లవారుజామును. కానీ ప్రజల మధ్యకు వచ్చి ప్రజల కోసం ప్రార్థన చేసేటప్పుడు చిన్ని ప్రార్థన, కానీ ప్రజలను ప్రార్థన నడిపించేటప్పుడు మళ్ళా గంభీరమైన ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా ప్రభు నేర్పిస్తున్న విధానాలు. మనం ఆచరించి చూస్తే ఖచ్చితంగా అభిషేకం ఆ తీరులో ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం చాలా వేగంగా వెళ్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక. దానియేలు 10 రోజుల సమయంలో అలాగైపోతే, మనం రోజు రొట్టె చూచి చదువుతూ లోపల ఆత్మకు తినిపిస్తూ ఉంటే మన అంతరంగ స్వరూపం అందంగా ఉండదా, బలంగా ఉండదా, కళతో ఉండదా? ఏమోనండి మాకు తెలియదు అని అంటే దానియేలు గ్రంథం చదవండి అని దేవుడు ఇప్పుడే చూపించాడు. ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ ఇన్నర్ లైట్, యూ విల్ హ్యావ్ ఇన్నర్ గ్లోరీ. That glory will not remain inside of your body in spirit. It will come out with power, with more glory. ఎంతో మహిమతో, ఎంతో తేజస్తో నీ ముఖములోంచి ఆ తేజస్సు వచ్చేస్తుంటే, నీ కళ్ళల్లోంచి ఆ తేజస్సు వచ్చేస్తుంటే, ఇలాగ నువ్వు ప్రకాశించకపోవచ్చు, 1000 క్యాండిల్ బల్బులాగా నేనేం వెలగనక్కడ. కానీ ప్రజలు చూసినప్పుడు మీలో ఏదో వెలుగు కనిపిస్తుంది, మీ ముఖంలో ఏదో తేజస్సు కనిపిస్తుంది, మీ ముఖంలో ఏదో ఒక కాంతి కనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్ అని అన్యులు కొంతమందిని చూసి చెప్పిన సాక్ష్యాలు నేను విన్నాను. స్తోత్రం కలుగును గాక. సో టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్లోరీ ఇన్ మై ఇన్నర్ స్పిరిట్ అండ్ ఇన్ మై ఫేస్. 30 సార్లు ఉపవాసం చేయాలా, లేకపోతే మోకాళ్ళేసి 3 గంటలు ఉండాలా? ఇవన్నీ తీవ్రమైన రాడికల్ సిస్టమ్స్. కానీ వాక్యం చూస్తే తెలుస్తుంది. మోకరిలు కలిగితే మోకరిటమో, లేదా మామూలుగా కూర్చోటమో, ఎక్కువ సమయం వాక్యం చదువుతూ తండ్రి అని ప్రార్థించు, వాక్యం చదువుతూ తండ్రి అని ప్రార్థించు, వాక్యం చదువుతూ తండ్రి అని ప్రార్థించు. ఖచ్చితంగా నీ ముఖంలోంచి తేజస్సు వచ్చి తీరుతుంది. స్తోత్రం కలుగునుగాక. సినాయికొండ శిఖరం అని మొదలెట్టారు. మధ్యాహ్నం ఇప్పుడు మీకు గుర్తులేదు, నాకు గుర్తులేదు. సినాయికొండ శిఖరం మీదకి రమ్మన్నాడు, పొద్దుటే రమ్మన్నాడు, శిఖరం మీద ఉండమన్నాడు. ఆయన వచ్చే వరకు ఉండమన్నాడు. 40 రోజులు అని చెప్పలేదు, ఒక్కరోజు అని చెప్పలేదు. అందుకే 24 గంటలైనా అనుకుని ఉండొచ్చు. కొండెక్కటానికి 4 గంటలు పట్టింది, దిగటానికి గంటలోనే దిగిపోవచ్చు. ఆయన సేపు మాట్లాడతాడులే అని అనుకున్నా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. 1 రోజు, 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు మాట్లాడుతూనే ఉన్నాడు. మోషే వింటూనే ఉన్నాడు. కారణం ఏంటంటే మోషే దీనుడు, సాత్వికుడు. ఆయన వెళ్ళమంటేనే మళ్ళీ కిందకి వెళ్తాను నేను, అప్పుడు దాకా నా ఇష్టం ఆయన కాళ్ళ దగ్గర పెడతానంతే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు మీకు అనుభవం వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ అనుభవం నాకు ఉంది. అనుభవం కూడా నాకు కొన్ని పాఠాలు నేర్పింది. సందర్భం వచ్చింది కనుక మీకు ఈ అనుభవం చెప్తాను. ఇది గొప్పగా మోషే లాంటి అనుభవం కాకపోయినా ప్రార్థనలో నేను గడుపుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మీకులాగే నేను కూడా ప్రార్థన ఒంటరిగా గదిలో కూర్చొని చేసుకున్నప్పుడు చకచక ప్రార్థన వెళ్ళిపోతుంటుంది. అలా భారం పెరిగిపోతుంది.
చాలా భారం పెరిగిపోతుంది. నాకు తెలియకుండా నేను మాటలు తీవ్రంగా, చాలా సంతోషంగా, చాలా వేదనతో ఇక ప్రభు వచ్చేసారు అన్నట్టుగా ఆపుకోలేకుండా ప్రార్థన వచ్చేస్తూ ఉంటుంది. ఆపుకోలేకుండా నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ప్రార్థన ప్రవాహంలో వచ్చేస్తుంది అనుకుంటా. ఈ లోపల చప్పుడు, ఫోను, ఉన్నారా, ఎవరు వచ్చారు, అలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అప్పుడు నేను బలవంతంగా ఆపుతాను. ఆపి బయటకు వస్తారు 6 నిమిషం 2 నిమిషాలు. చాలా ఇబ్బంది. ఎలా ఉంటుందంటే వరద వస్తూ ఉంటే ఒక్కసారిగా నువ్వు నా వరదకు అడ్డు కట్టేస్తే ఉక్కిరిబిక్కిరి కదండి వరదకి, అవును కదా, ఉక్కిరిబిక్కిరి ప్రెషర్ ఫీల్ అవుతాం. అడ్డుగా వచ్చిన దానికి వరద ప్రెషర్ ఫీల్ అవుద్ది, ఈ అడ్డు ఆనకట్టు కూడా ప్రెషర్ ఫీల్ అవుతుంది. చాలా ఒత్తిడి ఒక్కసారి అడ్డుపడితే. అలాగ మనం ఇబ్బంది పడతాం స్పిరిట్లో. నేనంటాను అలా చేసుకుపోతే మరి పని పాట చక్కపెట్టుకోవచ్చు కదండి. దేవుడు అలా భారం ఇచ్చేసి అలా ఏదో నింపేసి అలా చేసేస్తూ ఉంటే అలా నాకు భారం పెరిగిపోతూ ఉంటే రోజంతా అప్పుడప్పుడు చేయొచ్చు దేవుడు. కానీ దేవుడు నా బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను నాకు నేర్పించినవాడు కనుక ఆ ఉప్పెను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాడు. ఆ ఉప్పెను తగ్గి వరకు నేను ఉంటే చాలు. స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధి అలా పెరిగిపోతుంది, గమనించాలి. ఆ సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనలో ఉండాలి. కొంత సమయానికి ఆ సన్నిధి అలాగ తగ్గుతుంది. అప్పుడు మనము మళ్ళా మామూలుగా ప్రార్థిస్తూ యేసురములు అడుగుదాం తండ్రి అని బయటకు రావచ్చు. నో ప్రాబ్లం. వీ నో దట్ గాడ్ సేస్ నో, ఇప్పుడు వెళ్ళు, నీ పని చక్క పెట్టుకో అంటున్నట్టు ఉంటుంది ప్రార్థనలో కూడా. స్తోత్రం కలుగునుగాక. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఒకవేళ మనం అనుకోవచ్చు, నిజంగా దేవుడు ప్రార్థనలో కూర్చోబెడితే 24 గంటల ప్రార్థన చేస్తే ఈ పని ఎలాగా, ఆ పని ఎలాగా. నేనంటాను నాకన్నా బుద్ధిహీనుడు కాదు యేసు. నో, ఆయనకు అన్ని బాధ్యతలు తెలుసు. ఒక్కొక్కసారి తీవ్రంగా నా విశ్వాసాన్ని పరీక్షించడానికి అలా మోకాళ్ళేసి 3, 4, 5 గంటలు నా చేత ప్రార్థన చేయించిన అవసరం ఏదో ఉంది. అప్పుడు బయట వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. కానీ చాలా సందర్భాల్లో ఒకవేళ దేవుడు ఒక సన్నిధిని ఉప్పెనలాగా నా మీదకి వచ్చి, నాలోకి వచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ నా చేత ప్రార్థన చేయిస్తూ ఉంటే నేను బలవంతంగా ఆపుకోగలను. బలవంతంగా యేసునామములో అడుగుచున్నాం తండ్రి అని బలవంతంగా ఆపేసుకోగలను. బయటకు వెళ్ళి పనులు చక్క పెట్టుకోగలను. గాడ్ విల్ నాట్ స్టాప్ ఇట్. బట్ వీ నో సమ్ ప్రెషర్ డెవలప్ అయిపోద్ది లోపల, ప్రెషర్ కుక్కర్ లాగా. ఆ ఫ్లో ఆపేస్తున్నాను నేను. టైం అయిపోయిందనో, బయట పిలిచారనో, లేదా వంట చేసే టైం అయిందనో వెళ్ళిపోతున్నాను. నేనంటాను ఈరోజు మళ్ళా చెప్తున్నాను, గాడ్ నోస్. నీ బయట డ్యూటీస్ దేవుడు తెలుసు. ఆ డ్యూటీస్తో పాటు ఉన్న నీ రెస్పాన్సిబిలిటీ కూడా దేవుడికి తెలుసు. అక్కడ నువ్వు ఉండాలి, ఉండి తీరాలి. కనుక దేవుడు తెలుసు కాబట్టి ఆ సన్నిధి అంత తీవ్రంగా ఇచ్చిన సమయానికి నిన్ను తేలిక చేసి వెళ్ళి పని చేసుకో అంటాడు. అనకపోయినా అలాగ మనం కూల్ అయిపోతాం. మళ్ళీ ఏంటి అనుభవం లేదేంట్రా బాబు, పాపం చేసానంటే అనుకోవాల్సిన పని లేదు. దాని అర్థం ఏంటి చెప్పండి, చాలు వెళ్ళి పని చేసుకో. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. కమ్మాన్. ఇదేదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు. చిన్న పిల్లోడుగా మాట్లాడుతున్నాను 30 సంవత్సరాలు. అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు నేను అలా అనుకున్నప్పుడు అదేం కాదురా బాబు, నేను వచ్చిన సన్నిధి నీకు ఇచ్చాను, తర్వాత నువ్వు పని చేసుకోవటానికి నేను ఆ సన్నిధి తీవ్రతను తగ్గించాను, అప్పుడు ఆమె నేను వెళ్ళి చెప్పటానికి నేనే నీకు అనుమతి ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే హీ నోస్ అబౌట్ మై రెస్పాన్సిబిలిటీస్. ఓ ఫ్యామిలీ ఉంది, ఓ పరిచర్య ఉంది, ప్రార్థనకి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఊపేసుకుంటే మరి ఇక్కడ అయిపోతే సమయం అయిపోతే అక్కడ నా కోసం ఇదిగో వస్తున్నారు అయ్యగారిని అనౌన్స్మెంట్ చేస్తుంటారు. నేనేమో ఇక్కడ ఊగిపోతుంటాను. దేవుడు వెళ్ళొద్దంటున్నాడు నేను అనుకోవాలి. నేనంటాను దేవుడు వెళ్ళొద్దంటాం కాదు. ఒక్కొక్కసారి ఆ ఉత్సాహాన్ని నేను స్వయంగా ఉద్రేకంగా మర్చుకోకూడదు. ఆ దేవుని నడిపింపును మనం పసికట్టగలగాలి. అంత సెన్సిటివ్గా ప్రార్థనలు కూడా ఇంత సెన్సిటివ్గా మనము ఉండాలి. అలా సెన్సిటివ్గా ఉండాలంటే మీలాగా 30 సంవత్సరాల సేవలో అంటే దేవుని చిత్తం అయితే మీకు ఆశ ఉంటే 1 సంవత్సరంలో మీకు ఆ ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు. నేను మరి 30 సంవత్సరాలు నాకు వచ్చిందేమో ఇంత స్థితి, కానీ మీకు 2 సంవత్సరాలు ఇవ్వచ్చు. ఎందుకంటే ద మోర్ యూ సరెండర్, ద మోర్ యూ ట్రై టు లెర్న్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్, ద ట్రైనింగ్ ఆఫ్ జీసస్, ఇట్ విల్ బి సో సింపుల్. ఖచ్చితంగా అందుకే చాలామంది అంటారు ఆత్మ నడిపింపు, ప్రార్థనలో ఆత్మ నడిపింపు, ప్రసంగంలో ఆత్మ నడిపింపు, పాటల్లో ఆత్మ నడిపింపు, ప్రయాణంలో ఆత్మ నడిపింపు, వాక్యం చదవటంలో ఆత్మ నడిపింపు. హీఈస్ వెరీ జీనియస్, హీఈస్ వెరీ క్లవర్.
హీ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. కనుక అమ్మకి నాన్నకి ఆ మాట చెప్పే రీతిలో అక్కడ ఎవడు మూలుగుతున్నాడు, కొంచెం ఔషధం ఇవ్వాలి, మందు వేసే టైం వచ్చింది, నేనే వెళ్ళాలి, నేనే ఇవ్వాలి, గంటకోసారి మందు డాక్టర్గా చెప్పారు, ఒక రోజు గంటకి మందు పట్టించండి, సాయంకాలం లేచి కూర్చుంటాడు అన్నారు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఇంకో గంట దాకా మందు ఇవ్వాల్సిన పని లేదు, ప్రార్థనలు కూర్చున్నాను. తీవ్రత పెరుగుతూ ఉంది. టింగని గంట కొట్టింది, వాచీలో అలారం పెట్టుకున్నాను. గంట అయింది, మందు వాళ్ళ తాతయ్యకి మిస్ అవ్వకూడదని డాక్టర్గా చెప్పారు. కొంచెం కూడా మిస్ అవ్వకూడదన్నారు. నాకేమో ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రభా ఇంకా నా చేతి ప్రార్థన చేయించంట ఉన్నానంటే నేనంటాను ఈ రాత్రి ఉదాహరణకు దేవుడు ఆ టైంలో ఉద్రేకాన్ని ఇవ్వడు. దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? అయితే స్వస్థత అన్న ఇస్తాడు, లేకపోతే అలాగ నీ ఉద్రేకం ఆ ఉత్సాహాన్ని కొంచెం అలాగ డౌన్ చేస్తాడు. నువ్వు వెళ్ళి మందు ఇచ్చేసి అన్నీ చక్కపెట్టేసుకుని మళ్ళీ ప్రభా స్తోత్రం అని కూర్చుంటాం, వెంటనే టెంపరేచర్ పెరుగుద్ది. ఎస్, గాడ్ ఈజ్ సో గుడ్, సో అండర్స్టాండింగ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అంత చక్కగా అండర్స్టాండ్ చేసుకుంటాడు, అంత చక్కగా మనతో కలిసిపోతాడు, అంత చక్కగా మన చేయి పట్టుకుని అంచెలంచెలుగా పెంచుతాడు. స్తోత్రం కలుగును గాక. దేవునితో నడక సాహసం అయితే అయి ఉండొచ్చు, దేవునితో నడక కత్తి మీద సామలంటది అయితే అయి ఉండొచ్చు. అమ్మో భయంకరుడైన దేవుని చేపట్టుకుని నడవటమేనా, ఆయన చేతి వ్రేలే అగ్ని అన్నట్టు ఉంటే ఉండొచ్చు. కానీ ఆయనలాగా నిన్ను అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు. స్తోత్రం కలుగునుగా. టేక్ దిస్ స్టేట్మెంట్ ఇన్ యువర్ స్పిరిట్. ఆయనలాగా నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. నీ వీక్నెస్ని ఆయనలాగా అర్థం చేసుకోలేరు. నీ బలాన్ని, నీ బలహీనతను ఆయనలాగా అమ్మ కూడా అర్థం చేసుకోలేదు. నీ కన్న తల్లి నిన్ను అర్థం చేసుకోలేదు. ఆయన నిన్ను అర్థం చేసుకున్నంతగా నీ కళ్ళల్లో తడిలో నుంచి కూడా నీ మనసును చూసేస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. కనుక అంత భయం పెట్టుకోవద్దు. హీ సో కైండ్, సో లవింగ్ ఫాదర్, సో వండర్ఫుల్ ఫ్రెండ్ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. అయినా వచనాలు అసలు చదువుకుని వెళ్ళలేదు, ముందుకి చదివేస్తాను. ఎన్నో కీర్తన? ఎక్కడో బయలుదేరుతారు అయ్యగారు, ఇక్కడ తీసుకొస్తారు, అంతేనా? నాదేం కాదమ్మా, యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. 97 నుంచి చదివేస్తాను. ఎక్కడి దాకా చదివేస్తాను? మీరు నాకన్నా వేగంగా చదివితే పైకి చదవకండి, లోపల చదివేసుకోండి. నేను మైక్లో మాత్రం సీరియల్గా చదువుతా. 97 వచనం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉంటున్నాయి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటున్నాడు, కానీ మనం రోజు వాక్యం చదివితేనే ఆయన తోడు ఉన్నట్టు. వాక్యం చదవకపోతే ఆ తోడు అనుభవాన్ని మనము పొందుకోలేం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉంటున్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం నీ వాక్యం, నీ ధర్మశాస్త్రం నాకు కలగజేయుచున్నది. నీ శాసనములు, నీ ఆదేశాలను నేను ధ్యానించుచున్నాను. కావున నాకు బోధకుల కంటే నాకు ఇంకా జ్ఞానం వచ్చేస్తూ ఉంది. నీ ఉపదేశములు నేను లక్ష్యం చేస్తున్నాను. కావున కన్నా అనుభవం కలిగిన వృద్ధుల కంటే నాకు ఇంకా జ్ఞానం వచ్చేస్తూ ఉంది. చూడండి చూడండి చూడండి. వాక్యం చదివితే, ధ్యానం చేస్తే మనకు టీచ్ చేసేవారి కన్నా ఒక అడుగు ముందుకెళ్ళి మనం నేర్చుకుంటామంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ శాసనము ధ్యానం చేస్తున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలుగుతున్నది. నీ ఉపదేశములు నేను లక్ష్యం చేస్తున్నాను అంటే, కావున అందును బట్టి వృద్ధులు అంటే ముసలులని మాత్రం కాదు, బాగా అనుభవం కలిగిన వాళ్ళు అదనమాట. నీ వాక్యం ప్రకారం నడిచి అనుభవం సంపాదించి బాగా రాటుదేలిన వాళ్ళు వృద్ధులు, వాళ్ళకంటే నాకు విశేష జ్ఞానం కలుగుచున్నదంటే, నీ వాక్యములు చదువుతుంటే నాకు ఆ జ్ఞానం వచ్చేస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించిదవు గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగిపోకుండా ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, నాలుక అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీ ఉపదేశములు నాకు వివేకము కలుగుతూ ఉంది. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైపోతున్నాయి. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను
ప్రమాణం చేసి ఉన్నానో నా మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధించుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరిచేతులు, అంటే అరిచేతులు ప్రాణం పెట్టుకుని పరుగులెడుతున్నాను అంటాను చూసారా, నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరిచేతుల్లో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను అటువంటి సమయంలో కూడా మర్చిపోను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరి వడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరిగిపోవట్లేదు. నీ శాసనములు నాకు హృదయానికి ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఎవరి నిర్ణయం? నా నిర్ణయం. తుది వరకు అంటే ఈ రోజు వరకు, తుది వరకు అంటే 21 రోజుల వరకు, తుది వరకు అంటే పోని డిసెంబర్ 31, 2020, తుది వరకు అంటే ఎక్కడి వరకు? నేను బ్రతుకు కాలమంతా ఇదే నా నిర్ణయం. స్తోత్రం కలుగును గాక. ఇది తుది వరకు నిలిచే నిర్ణయం, నేను నిలబెట్టుకునే నిర్ణయం, నిలబెట్టుకుని ఉండే నిర్ణయం, నిత్య నిర్ణయం, వచ్చిపోయేది కాదు, నిత్య నిర్ణయం. ప్రియమైన సంగమా, మీరు నేను వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని కౌగిలించుకోవాలి. దేవుడు మనం దీవించును గాక.